ఆప్తులు విరచిపోయిరి నాహితులు వేదన రోదన తీర్చిన ఎలోహా తల్లిలా తండ్రిలా ఓదార్చిన ఎలోహా వేదన రోదన తీర్చిన ఎలోహా తల్లిలా తండ్రిలా ఓదార్చిన ఎలోహా ఇంతకాలం నీదు కృపలో కాచిన తండ్రి ఇంతకాలం మీదు కృపలో కాచిన తండ్రి మీరు చేసిన మేలులో తలచుకొందును అనుదినం మీరు చేసిన మేలులు తలచుకొందును అనుదినం ఆస్తుతి స్తోత్రములు నీకే యెహోవా వేరుగా ఇంకేమియో చెల్లించలేనయ్యా ఆస్తుతి స్తోత్రములు నీకే యెహోవా వేరుగా ఇంకేమియో చెల్లించలేనయ్యా ఇంతకాలం నీదు కృపలో కాచిన తండ్రి ఇంతకాలం నీదు కృపలో కాచిన తండ్రి ఇకను కూడా మాకు తోడు నీడ నీరే కదా ఇకను కూడా మాకు తోడు నీడ నీరే కదా ఇంతకాలం నీదు కృపలో కాచిన తండ్రి ఇంతకాలం నీదు కృపలో కాచిన తండ్రి. తండ్రి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతమైన తండ్రి, మహాధికారి, జీవాధిపతి, జీవంగల తండ్రి, నిన్న నేడు నిరంతరమయ్యా క్రీతిగా నదనేలను వారు తమ పరిశుద్ధమైన నానబడి తమ స్థితులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నన్ను గతించిన కాలం అంతట్లో కాచి కాపాడి కృపలు భద్రపరిచి సభలు ప్రవేశపెట్టి సభలు మీ నా నుంచి మహిమపరిచి గణపరుచుకునే భాగ్యం నాకు మాకు సహోదరులందరికీ దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయా తండ్రి, మరి మన దర్శించండి, కృపలు భద్రపరచండి తండ్రి. అబ్రాహాములేహం, ఇస్సాకులేహం, యాకోబులేహం, మా పితరులేహం, మహాగోపేలేహం, ఉన్నతమైన లేహం అయా మీ స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయా తను మీరు కోరుకుని పట్టిన యెరూషలేము మీరు దీవించండి. నానా మీ దూతలను కావలు వచ్చి నడిపి సహాయం చేయండి తండ్రి. నానా తండ్రి యెరూషలేములో ఉన్న తండ్రి రోగులను స్వస్థపరచదగిన వారు తండ్రి మీరు స్వస్థపరిచి ముట్టి స్వస్థపరిచి వారికి ఆశ్రయదుర్గంగా ఉండి నడిపించండి తండ్రి. మీ స్తోత్రం తండ్రి. చిన్న ఈ ధర్మలలో తండ్రి వారి పట్ల మీరు నెరవేరుస్తాను ఇచ్చిన వాగ్దానములను తండ్రి నన్ను తండ్రి మీరు నెరవేర్చి వారి తిరిగి వారిని చేర్చి నడిపించమని అడుగుచున్నాము తండ్రి. అయా మీ స్తోత్రము తండ్రి. నానా తండ్రి మీ స్తోత్రము తండ్రి. నానా తండ్రి హదనే ఎలిహన వారు తమ స్తోత్రం, హర్షవారం తమ స్తోత్రం తండ్రి. తమ కుమారుని తండ్రి మెస్సియాను తండ్రి మరి తిరిగి పంపించి తండ్రి మరి నానా తండ్రి తన చెదరని ఇశ్రాయేలును సమకూర్చి నడిపిస్తారని తండ్రి. మా దినంలో మేము చూసినట్లుగా మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అయా తమ త్వరనిచ్చి తమ రాజ్యాన్నిచ్చి తమ కట్టడలనిచ్చి తండ్రి ఇశ్రాయేలును తన పరిశుద్ధపరిచి తన కట్టడల ద్వారా తండ్రి మేము మహింపరిచి వారిగా వారిని చేసి నడిపించిన విధానం బట్టి మీ స్తోత్రం తండ్రి. అయా మీరు వారిని తండ్రి ఎన్నుకుని నడిపిస్తున్న విధానం బట్టి మీ స్తోత్రం తండ్రి. వారి పట్ల మీ చిత్తం జరిగిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. ఇశ్రాయేలులో తండ్రి పరిశుద్ధులు తండ్రి మరి తండ్రి మెస్సియాను వెతుకుటకు తండ్రి మరి నాన్న తండ్రి నన్ను తను ఎలాగో బయలుదేరి ఉన్నారు తండ్రి. నాన్న తండ్రి వారు తన మెస్సియాను కనుగొని తండ్రి నాన్న సర్వలోకమునకు కలుగు రక్షణను తను మేము చూసినట్లు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రము తండ్రి. నాన్న తండ్రి అదేవిధంగా మా సహోదరులు దర్శించండి, కోటపడిలో ఉన్న సహోదరులు మీరు దర్శించండి, కృపలు భద్రపరచండి.
నాన్న తండ్రి మా సహోదరు తన బాబురావు కుమార్తె తండ్రి నన్ను కెజియాన్ని బట్టి ప్రార్థన చేస్తున్న తన బిడ్డ తండ్రి నన్ను టైఫాయిడ్ డెంగ్యూ మీరు ముట్టి స్వస్థపరిచి జ్వరం తీసివేసి ఆరోగ్య బలంతో నింపి నడిపించమని అడుగుతున్నాను తండ్రి తండ్రి సహోదరి అన్న తన భార్య యశ్మిని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి బిడ్డకు సుఖప్రసవం దయచేయండి తన మీ తల్లి బిడ్డ మీ ఆనొచ్చినట్లుగా సహాయం చేయమని నా సమస్తం సక్రంగా తన సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను తండ్రి అదేవిధంగా తండ్రి మరి కానీ చోడవరంలో సహోదరులు మీరు దర్శించండి కింతలో ఉన్న సహోదరులు దర్శించండి గంగవరంలో ఉన్న సహోదరులు దర్శించండి తండ్రి నా తండ్రి నర్సీపేటలో ఉన్న సహోదరులు దర్శించండి తండ్రి నా తండ్రి అదేవిధంగా తండ్రి విశాఖపట్నంలో ఉన్న సహోదరులను దర్శించండి తండ్రి అనకాపల్లిలో ఉన్న సహోదరులు మీరు దర్శించి కప్పులు భద్రపరిచి నడిపి సహాయం చేయండి తండ్రి పిఠాపురంలో సహోదరులు మీరు దర్శించండి తండ్రి నా తండ్రి అదేవిధంగా తండ్రి నా తండ్రి కాకినాడలో ఉన్న సహోదరులు మీరు దర్శించి నడిపి సహాయం చేయండి తండ్రి నా తండ్రి రాజమండ్రిలో ఉన్న సహోదరులు దర్శించండి రామచంద్రపురం మండపేట మారేడుపాక తండ్రి మా మురమల్ల తండ్రి దుబా తండ్రి ప్రాంతంలో ఉన్న సహోదరులు మీరు దర్శించి నడిపి సహాయం చేయండి తండ్రి అయా మీ స్తోత్రము తండ్రి స్తోత్రం తండ్రి పల్లెలో ఉన్న సహోదరులు దర్శించండి వదిపారి తండ్రి రావులపల్లి రాలి కొమరాజులంక రావులపల్లి తండ్రి గోపాలపురం సిద్ధాంతంలో సహోదరులు మీరు దర్శించి నడిపి సహాయం చేయండి తండ్రి స్తోత్రం తండ్రి అయా మీ స్తోత్రం తండ్రి పాలకొల్లో ఉన్న సహోదరులను బట్టి హగత్పాలెంలోని మంచిల్లోను తండ్రి వేల్పూరులోను తణుకులోని తండ్రి నన్ను పెనుగొండలోను తండ్రి ఉన్న సహోదరులు మీరు దర్శించి నడిపి సహాయం చేయండి తండ్రి బండారులోని తండ్రి చెరికిమిరి చెర్రిగూడలోని సహోదరులను దర్శించండి తండ్రి తాడపల్లిగూడెం విజయవాడలోని సహోదరులు మీరు దర్శించండి జగ్గపేటలోని సహోదరులు దర్శించండి తండ్రి హైదరాబాద్లో ఉన్న సహోదరులు కూడా మీరు దర్శించి నడిపించండి తండ్రి కలకత్తాలోని తండ్రి బెంగళూరులో మైసూరులో తండ్రి అదేవిధంగా తండ్రి తన పూణేలోను తండ్రి ఉన్న సహోదరులు మీరు దర్శించి నడిపించండి తండ్రి సహాయం చేయండి తండ్రి తండ్రి నైజీరియాలోను తండ్రి మరి అదేవిధంగా తండ్రి దుబాయ్లోను కలకత్తాలో దుబాయ్లోను తండ్రి ఖత్తర్లోను తండ్రి సౌదీలోను తండ్రి తండ్రి కువైట్లోని సహోదరులు మీరు దర్శించి నడిపించి తండ్రి భయంకరమైన దినాలు మేము ఉండగా తండ్రి మేము మీకు ఇష్టంగా చిత్తం దించి మహింపచ్చి గణపచ్చి వర్గించినట్లుగా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి తండ్రి మీకు కొద్దిసేపు తండ్రి వైగేష్ పరిషత్ భాగాలు మేము ధ్యానించండుగా మా ధ్యానంలో తండ్రి మమ్మల్ని మరుగు చేయండి తండ్రి మీ వాక్యాన్ని మాకు తెలియచేయండి మేము పామరులము అన్యులము తండ్రి చెదరగొట్టబడిన వారం తండ్రి సమాజంలో తొలివేయబడిన వారం వంటి వారు తండ్రి తండ్రి మీ వాక్యం కోసం నిలబడాలని చివరి దినంలో వాక్యాన్ని గ్రహించి వాక్యంతో హత్తుకుని మీరు ఏర్పాటు చేసుకున్న మీ ప్రజలని ఇశ్రాయేలుతో తన ఐక్యం కావాలని తండ్రి మెస్సియాను మేము చూడాలని ఆశపడి బయలుదేరి వెళ్తుండగా తండ్రి మాకు ఈ లోకంలో ఏది అవసరం లేదు కానీ తండ్రి మెస్సియాతో తండ్రి నీ బిడ్డలతో ఐక్యపరచబడినట్లుగా మమ్మల్ని సిద్ధపాటు చేయమని అడుగుతున్నాం తండ్రి బలహీనుని బిడ్డల కోసం ప్రార్థన చేసిన మీరు బలపరిచి స్థిరపరిచి శక్తి బలం దయచేయమని నడుచున్నాం తండ్రి ఇంకా గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారి గర్భఫలం దయచేయండి తండ్రి వారు ఎంతో తండ్రి ప్రయాసపరచుండగా వారి గర్భఫలం దయచేయమని అడుగుతున్నాం తండ్రి స్తోత్రం తండ్రి తండ్రి మీ కృపలో భద్రపరచమని కొద్దిసేపు వాక్యం ధ్యానించి మమ్మల్ని మరుగు చేసి నీ కృప భద్రపరిచి నడిపి సహాయించమని యెషోవా మెస్సివారి నామమున అడిగిపెట్టుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్. అందరికీ శుభం అండి. ఇది మనం పరిషత్ భాగం మనం చూసినప్పుడు వైగేష్ పరిషత్ భాగం నిజంగా చాలా గొప్ప పరిషత్ భాగం. ఎందుచేతనంటే మనం చూడాలనుకున్న అనేకమైన గొప్ప విషయాలను మనము ఈ పరిషత్ భాగంలోనే మనం చూడగలుగుతాం. తండ్రి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నలభై 44వ అధ్యాయం 18వ వచనం మనం చూసినప్పుడు యోధా చాలండి. ఈ యొక్క పరిషత్ భాగం ప్రారంభమయ్యేది యెహూదా అతనిని సమీపించి అనే మాటని మనం ఇక్కడ చూసినప్పుడు వైగేష్ అని చెప్పబడింది అనమాట అండి. నిజంగా ఈ యొక్క మాట గొప్ప భావాన్ని తెలియజేసే యొక్క మాట అండి. ఎందుచేతనంటే మరి యోధా అతన్ని సమీపించిన తర్వాత అతను మాట్లాడుతున్న మాట ఏమిటి అని అడిగితే అతనిని సమీపించి ఏమని మాట్లాడుతున్నాడండి? ఏలినవాడ వకం అనేవి. ఏమని మాట్లాడుతున్నాడండి? ఏలినవాడ వకం అనేవి. ఏమిటి ఆయన మనవి ఏమిటి అని అడిగితే నీ కోపము రగులు కోన నిమ్మకము అని చెప్పి మాట్లాడుతాడు. కారణం ఏమిటి అని అడిగితే ఇతను ఎందుకు యోసేపు దగ్గరికి వస్తున్నాడు అని అడిగితే మనకి నెక్స్ట్ వచనం మనం చదివితే అక్కడ మాట్లాడతాడు. 21వ వచనంలో మాట్లాడుతుంటాడు. చదవండి 21వ వచనం.
ఉండకూడదని తమ దాసులతో చెప్పితిరి. మనం ఈ యొక్క స్టోరీ అంతా మనం విన్న స్టోరీ అనమాట అండి ఇదంతా కూడా. నిజానికి ఈ యొక్క పరిషత్ భాగాన్ని మనం ఎలాగ చూడాలి అని అడిగితే, ఈ యొక్క పరిషత్ భాగాన్ని గత యొక్క పరిషత్ భాగం మనం ఇశ్రాయేలు సహోదరులతో చాలా కాలం నుంచి మనం నేర్చుకుంటున్నాం. కానీ మరి ప్రతి సంవత్సరం కూడా మనకి మొదటి నుంచి మరి తండ్రి మనం నడిపిస్తున్న విధానం బట్టి మనం ఎంతో ధన్యులం. ఎందుచేతనంటే ఈ యొక్క పరిషత్ భాగం ఏమిటి అని అడిగితే, ఇజ్రాయెల్ ఉన్న అనేక మంది రబ్బీస్ మరి దీని గురించి చెప్తున్నప్పుడు ఈ పరిషత్ భాగంలో మరి మెస్సియాను మరి మనకు చాలా స్పష్టంగా మనకు చూపిస్తూ వచ్చారన్నమాట. ఇందులో మనం మెస్సియాను చూడాలనుకున్నప్పుడు మెస్సియా వారి యొక్క ప్రత్యక్షత ఈ దినాన్ని మనం ఇంకా పోయిన పరిషత్ భాగంలో మనం ఎలాగైతే చూడగలిగామో ఇప్పుడు కూడా మరింత స్పష్టంగా మనం చూడటానికి మనకు కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు 18వ వచనంలో సమీపించి ఏలినవాడ ఒక్కమనవి ఈ మాట ఏలిన వానితో తమ దాసుని చెప్పుకొననేము, తమ కోపము తమ దాసుని మీద రవులు కొననీయకము. తమరు ఏమని మాట్లాడుతున్నాడంటే, అతను సమీపించి అతను మాట్లాడుతున్న మాటలు ఏమిటని అడిగితే, యోధా అంటే ఎవరు అని అడిగితే ఇశ్రాయేలీలు లేదంటే ఇశ్రాయేలు యొక్క ఆ యొక్క సహోదరులు యూదులు ఈ రోజు కూడా ఎంతో నిష్ఠగా భక్తిగా మరి యొక్క ఎలోహిం యొక్క ఆజ్ఞలను ఆచరించడంలో ఎంతో చాలా భయభక్తులతో వాళ్ళు ఆచరిస్తున్న విధానాన్ని మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుందన్నమాట. ఈరోజు కూడా వారు యెషువాను మెస్సీగా అంగీకరించకపోవడం గల కారణం కూడా ఒకే ఒక మొదటి కారణము చివరి కారణం ఏంటంటే మరి మనం పర్షభాగంలో మనం చూసినప్పుడు పర్షభాగంలో ఏమి చెప్పబడుతున్నదంటే విగ్రహారాధన చేయకూడదని చెప్తున్నమాట. విగ్రహారాధన అంటే ఏంటంటే నేను తప్ప వేరొక ఎలోహిం నీకు ఉండకూడదు, వేరొక ఎలోహిం ఉండకూడదు. పైన ఆకాశం ఎందుకు కానీ కింద భూమి ఎందుకు కానీ భూమి కింద నేల ఎందుకు కానీ ఉండు, దేని రూపంలో విగ్రహం నీవు చేసుకోనకూడదు. సో ఆయనకు బదులుగా మరొక యొక్క రూపము కూడా ఉండడం అనేది అసంభవం అన్నమాట. యూదులకి నేటికి ఎందుకు చేతనంటే 2000 సంవత్సరాలు వారు మరి వేళ ఇశ్రాయేలు దేశము బయట వాళ్ళు నివసించారు అంటే దాని యొక్క కారణం ఏమిటంటే విగ్రహారాధన వల్ల వారు బయటికి నెట్టివేయబడ్డారు. మరలా తిరిగి ఇప్పుడు మరలా అందులోకి వచ్చిన తర్వాత కూడా వారు ఆ యొక్క విగ్రహారాధన వల్ల మరలా నెట్టివేయబడకుండా ఉండాలంటే మొదటగా వాళ్ళు చూసుకోవాల్సింది ఏమిటని నన్ను అడిగితే వారి దేశంలో విగ్రహారాధన రాకూడదు. దాని గురించి మనం ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత ఎటువంటి విగ్రహారాధన రాకూడదు, ఎటువంటి విధంగా ఉంచబడాలి, ఇశ్రాయేలు దేశం ఏ విధంగా మళ్ళీ ఏమవుతుంటే క్లీన్ చేయబడుతుంది అనే దాని గురించి మనం చూడొచ్చు అన్నమాట. అందుకనే వాళ్ళు ఏమిటి అని అడిగితే వేరే మరొక పర్సన్ ఎవరిని కూడా మరి దేవుడిగా ఎంచి మరి ఆలోచించి వాళ్ళ హృదయాల్లో ఉంచుకునే భయంకరమైన విగ్రహారాధన వాళ్ళ హృదయంలో రాకూడదని చెప్పని ఈ రోజుని క్రైస్తవ్యం యేసే దేవుడు అనే యొక్క కాన్సెప్ట్లో ఉన్న ఈ యొక్క విధానాన్ని వాళ్ళు భయపడతారనే కారణం అదేమటండి. నిజానికి యెషువా ఎలా వచ్చారంటే మెస్సీవారిలా వచ్చారు. అంటే ఆయన ఈ లోకానికి పంపించినప్పుడు కూడా మరి ఆయన మెస్సీగానే వచ్చాడు తప్పండి. మెస్సీగా ఏ విధంగా వచ్చాడంటే ఆయన చేత పంపబడిన వ్యక్తి మటండి. సో అందుకనే ఎలోహిం అదోనై హషేం మరి సృష్టికర్త అని వాళ్ళు ఎల్షద్దై ఎవరైనా ఉన్నారంటే అది కేవలము ఆ పరమతండ్రి వారికి ఆపాదించబడతాయి తప్ప మరి ఎవరికీ ఆపాదించబడవు. ఎప్పుడైతే మీ దేవుడే మా దేవుడు మేము యేసుని నమ్ముతామని వారితో అంటారో వాళ్ళు భయపడిపోతారు. కారణం ఏంటంటే కొన్ని వేల సంవత్సరాలు విగ్రహాలు అంటే అటువంటి యొక్క ఆలోచన వాళ్ళ హృదయంలో ఉంచుకుని వారి దేశానికి తిరిగి వెళ్లకుండా ఉండిపోయారు కాబట్టి. అందుకనే ఇక్కడ కూడా చూసినప్పుడు ఇక్కడ మనం చూడవలసింది ఏమిటి అని అడిగితే చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇది ఏమిటి అని అడిగితే యోధా యోసేపును సమీపించాడు అనమాట అండి. యోసేపు ఎవరు అని అంటే ఇక్కడ మెస్సయ్య అండి. యోసేపు ఎవరు ఇక్కడ? మెస్సయ్య అన్నమాట అండి. యోధా యోసేపును సమీపించినప్పుడు యోధా ఎవరు అని అడిగితే ఈ యోధా ఎవరంటే ఇశ్రాయేలు దేశంలో ఉన్న యూదులు అన్నమాట అండి. ఇశ్రాయేలు దేశంలో ఉన్న యూదులు. మెస్సియా ఇప్పుడు యోసేపును సమీపించి నాది ఒక మనవి, ఏలినవాడా ఒక మనవి, ఒక్క మాట ఏలినవానితో చెప్పుకొననేమో. సో ఏమిటి చెప్పుకుంటున్నాడంటే తమ దాసుని మీద ఏంటి తమ కోపము, తమ కోపము. చూడండి ఎంత చక్కగా ఇక్కడ మాట్లాడుతున్న తెలుగు మాటలు మనకి ఎంత బాగా స్పష్టంగా అర్థమవుతున్నాయి చూడండి. ఏమిటి అని అడిగితే
ఒక యూదుడు ఒక రాజుతో మాట్లాడినప్పుడు నీవు అని మాట్లాడతలేదండి. నీవు అని మాట్లాడతలేదు. రాజుతో మాట్లాడినప్పుడు ఈ యొక్క యూదా మాట్లాడుతున్నప్పుడు తమ ఏమని మాట్లాడుతున్నాడండి? ఏలినవాడ ఒక మనవి ఒక మాట ఏలిన వారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము, తమ కోపము తమ దాసుని మీద రవులు కొననీయకము, తమరు ఫరో అంత వారు కదా. సో లేఖనాలని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే మనకి ఇక్కడ విషయాలు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. ఏమిటి అని అంటే అతను ఎంత గొప్పగా గౌరవిస్తున్నాడంటే మనం కూడా మన పరమ తండ్రి వారిని మనం పిలిచినప్పుడు తమరు అనే మాట చాలా గొప్పదండి. అది తమరు అనేది చాలా గొప్పది. రాజుగారిని పిలిచినప్పుడు తమరు అని పిలవాలి తప్ప రాజుగారి కన్నా పైన ఉన్న వాళ్ళని పిలిచినప్పుడు కూడా, అధికారులు పిలిచినప్పుడు కూడా తమరు అని పిలుస్తున్నాం. అటువంటిది రాజుగారిని పిలిచినప్పుడు మనం ఎలా పిలవాలి? అదనే మన ఎలోహిం, మన రాజు, మన మెలక్, ఆయన ఎలా పిలవాలంటే తమరు అనే పిలవాలి. నీవు నీది నీ అనే మాటలు ఆయనని అగౌరవపరిచే మాటలు అన్నమాట. ఇక్కడికి వచ్చిన వరకు అండి యోధ మరి యేసేపు అంటే మెస్సియా దగ్గరికి వచ్చిన వరకు అండి అతను చెప్తున్నాడు అన్నమాట. ఏమని మాట్లాడుతున్నాడంటే తమరు కోపము తమ దోషుల మీద రగులుకొనము, తమరు ఫరో అంత వారు కదా. తమరు ఫరో అంత వారు కదా. ఫరో అంతటి వారండి యేసేపు గారు? ఫరో అంతటి వారా యేసేపు గారు? కాదు. ఫరో తర్వాత ఫరో తప్ప ఫరో అంతటి వారు కాదు. కానీ ఫరో ఏం చేశాడని అడిగితే అతనికి ఏం చేశారంటే ఆ యొక్క స్థానాన్ని ఇచ్చారన్నమాట. యేసేపు గారికి ఏం చేశారండి? ఆ స్థానాన్ని ఇచ్చారండి. ఏ స్థానం ఇచ్చారంటే నీవు నా ఇల్లంతట్లోనూ కూడా నువ్వే, నువ్వు నా విషయంలో తప్పించి నువ్వు అందరినీ నువ్వు నీ కిందే ఉంటారన్నమాట. నా అనే మాటకి కూడా హిబ్రూ యొక్క విధానంలో చాలా గొప్ప అర్థం ఉందండి. మరి ఆ ఒక అర్థాన్ని మనం మర్చిపోయి మనం ఏం చేస్తామంటే రకరకాలుగా చూస్తాం. నిజానికి ఇక్కడ మాట్లాడుతున్న విషయాలన్నీ కూడా అంతే. తమరు ఫరో అంతవారు కదా అంటే ఇప్పుడు మెస్సియా అదోనైతో సమానుడని కాదు. మెస్సియా వారు అదోనై వారితో సమానుడని కాదు. అదోనై వారు ఏర్పాటు చేసుకుంటేనే మెస్సియా వారు ఏమయ్యారంటే అక్కడ అంత ఔన్నత్యమైన స్థానాన్ని ఇవ్వడం జరిగింది తప్ప ఆయన ఎప్పుడూ కూడా ఈయన అదోనై వారి చేత పంపబడిన ఒక గొప్ప వ్యక్తి మాట. ఆయనకి సమస్తాన్ని ఏ విధంగా అర్పించారో అదే ఏ విధంగా అయితే ఇవ్వబడిందో అదే విధంగా మెస్సియా వారికి కూడా ఏమైందంటే పరమ తండ్రి వారు సమస్తాన్ని అప్పచెప్పడం జరిగింది మాట. ఇక్కడ మాట్లాడుతూ మరొక మాట అనమాట, ఏలిన వారు మీకు తండ్రి అయినను సహోదరుడైన ఉన్నాడని తమ దాసులను అడిగిన అందుకు మేము అంటే ఇతను ఏమవుతున్నాడు అంటే ఇతను యోధ ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క రాజు దగ్గరికి వచ్చి అతను ఏమవుతున్నాడంటే కన్ఫెస్ అవుతున్నాడండి, పశ్చాత్తాపడుతున్నాడండి. అతనితోటి ఏమవుతున్నాడంటే ఆ యొక్క గతంలో జరిగిన విషయాలన్నిటి విషయంలో కూడా అతను ఏమవుతున్నాడంటే కన్ఫెస్ అవుతూ పశ్చాత్తాపడుతూ అతను కాబట్టి ఇప్పుడేమో పశ్చాత్తాపడమే కాకోకుండా ఒక గ్యారంటీర్గా అంటే ఏంటంటే ఒక గ్యారంటీర్ అంటే తన యొక్క తమ్ముడికి అతను జవాబుదారీ వారిగా అతను ఏం చేస్తాడంటే బయలుదేరి వస్తాడనమాట. ఇక్కడి వరకు మనం చూసింది ఏమిటని అడిగితే గత వారంలో మనం చూసింది మరి ఇశ్రాయేలు అందరూ కూడా సమకూర్చబడ్డారండి. అంటే ఈవెన్ బెంజమిన్ కూడా బయలుదేరి వీళ్ళందరూ సమకూర్చబడ్డారు. ఎక్కడ సమకూర్చబడ్డారంటే ఐగుప్తులో వారు సమకూర్చబడినట్టుగా మనం చూస్తాం. ఈ ఐగుప్తులో వీరు సమకూర్చబడిన తర్వాత వీళ్ళందరూ ఒక చోటకు చేరిన తర్వాత వాళ్ళందరూ పూర్తిగా ఇశ్రాయేలు అందరూ వచ్చిన తర్వాత అక్కడే మెస్సియా ఉన్నాడు కానీ అక్కడ యేసేపు ఉన్నాడు కానీ ఏం జరుగుతున్నది అని అడిగితే వాళ్ళందరూ సమకూర్చబడిన తర్వాత మొదటగా ఏం జరుగుతుందంటే యోధ ఏమవుతున్నాడంటే కన్ఫెస్ అవుతున్నాడండి. అంటే ఏం చేస్తున్నాడంటే గతంలో తను చేసిన వాటికి అతను ఏమవుతుందంటే పశ్చాత్తాపడుతున్నట్టుగా చూస్తున్నమాట. అందుకని అతను ఏం చేశాడంటే అతని దగ్గరికి వచ్చి అతనితో మాట్లాడుతున్నాడు అనమాట. మీరు ఫరో అంతటి వారు కదా, ఆర్ ఈవెన్ యాజ్ ఫరో అంటే మీరంత గొప్పవారు కదా అని మాట్లాడుకుంటూ వస్తున్నారన్నమాట. వచ్చిన తర్వాత 21 వచ్చిలో మాట్లాడుతున్నమాట. ఈ నిజానికి ఏమిటంటే మీ తమ్ముడిని తీసుకురండి అని అన్నమాట. తీసుకురండి అన్న మాటకి 21 వచ్చిలో మనం చూసినప్పుడు అక్కడ ఏమని నిలబడింది, అప్పుడు తమరు నేను అతను చూచుటకు నా ఎద్దకు తీసుకుని రండి అని తమ దాసులతో చెప్పిరి అని. తెలుగులో మనకి ఇదే మాట తీసుకురండి అనే మాట రాయబడింది. కానీ అక్కడ ఏమని ఉంటుందంటే ఇశ్రాయేలు ఈ విధానంలో చూసినప్పుడు యెరూషలేములో నుంచి వచ్చేవాడిని క్రిందకి వస్తున్నట్టుగా చెప్తారన్నమాట. యెరూషలేము నుంచి వచ్చే వాళ్ళని క్రిందకి వస్తున్నట్టుగా చెప్తారన్నమాట. యెరూషలేముకి వెళ్ళేవారిని ఏమంటారంటే ఏంటంటే ఎక్కుతున్న వారిగా చెప్తారన్నమాట. యెరూషలేము అనే ఈ యెరూషలేము పట్టణం ఏమైనదంటే ఒక కొండకు సాదృశ్యంగా ఉంటుంది అన్నమాట.
కొండకు సాదృశ్యంగా ఉంటుందన్నమాట. అంటే ఒక ఎత్తైన శిఖరానికి సాదృశ్యం, ఆధ్యాత్మికమైన ఆలోచనలకు కేంద్రం అన్నమాట అది. అక్కడికి వెళ్ళడం ఏమైనదంటే రిసీవింగ్, వాటిని పొందుకోవడానికి సాదృశ్యంగా ఉంటుంది అన్నమాట. అందుకని అక్కడి నుంచి ఎవరైనా వస్తున్నారో అంటే వాళ్ళు దిగుతున్నట్టుగానే, అంటే ఏంటంటే వాళ్ళు ఆ యొక్క ఆత్మ సంబంధమైన విధానం నుంచి బయటికి తగ్గిపోతున్నట్టుగా సాదృశ్యంగా ఉంటుందన్నమాట. మనకి అటువంటి విషయాలు మనకు కావాలనుకుంటే యెషయా రాసిన గ్రంథం 14:25 ఇర్మీయా రాసిన గ్రంథం 2:7 ఇర్మీయా 16:18 యెహెజ్కేలు 36:5 మనం చూసినప్పుడు ఈ విషయాలన్నీ అలాగే కనబడతాయన్నమాట. అంటే ఫరో గారు మరి ఆ యొక్క అంతటి వాడిగా ఉన్నప్పుడు ఆయన ఇతనికి అప్పగిస్తున్నట్టుగా మనం చూస్తామన్నమాట. 32 చూసినప్పుడు, అంటే 32 మనకి కంప్లీట్గా ఇక్కడ మనకు కనబడుతుంది. తమ దాసుడైన నేను ఈ చిన్నవాణిని గురించి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేను అతన్ని తీసుకురాని ఎడల నా తండ్రి దృష్టి యందు నేను నా మీద ఎల్లప్పుడూ ఉండినని చెప్పి తిని, కాబట్టి తమ దాసుడైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వానికి దాసునిగా ఉండనిచ్చి, ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి, ఈ చిన్నవాని తన సహోదరుడితో వెళ్ళనేము, ఈ చిన్నవాడు నాతో కూడా ఉంటేనే గాని నా తండ్రి యొద్దకు నేనెట్లు వెళ్ళగలను. సో ఇక్కడ వైగష్ అనే యొక్క మాటలో, సమీపించిన అనే మాటలో 3 విషయాలు ఉంటాయి మాటండి. ఇజ్రాయేల్ యొక్క రబీస్ మాట్లాడేది ఏమిటంటే 3 విషయాలు ఉంటాయి. ఈ వైగష్లో మరొక చెప్పుకోవాల్సినవి ఏమిటని అడిగితే, ఇక్కడ యోధా ఏ విధంగా యోసేపును, ఈ యొక్క రాజును, ఫరోని అప్రోచ్ చేసి దగ్గరికి వెళ్ళాడు అని అడిగితే 3 విషయాల్లో వెళ్ళాడనమాట. మొదటిది తన విషయాన్ని అతనికి తెలియజేసి కన్విన్స్ చేసి ఏ విధంగా నేను బెంజమిన్ కూడా తీసుకువెళ్ళిపోవాలని. ఎందుకంటే ఇప్పుడు బెంజమిన్ని యోసేపు ఏం చేయాలంటే చెరసాల్లో పెట్టాలి, అతని దగ్గర ఉంచుకోవాలని ప్లాన్లో ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, వారు ఇశ్రాయేలీలు ఏ విధంగా వాళ్ళు ఉన్నారు, ఏ విధంగా నడుస్తున్నారు. నేను ఉన్నప్పుడు నా తల్లి బిడ్డను, నన్ను వాళ్ళు ఏం చేశారంటే వేరు చేసేశారు. నన్ను ఎప్పుడు కూడా చూడనిచ్చేవాళ్ళు కాదు, నా మీద ఎప్పుడు దెబ్బలాడుతూనే ఉండేవారు. ఇప్పుడు నా తమ్ముడి పరిస్థితి ఎలా ఉన్నది. సో ఇది అతను టెస్ట్ చేస్తున్నాడు అన్నమాట నిజానికి. అందుకనే బెంజమిన్ ఎప్పుడైతే ఉంచాలని కోరుకున్నాడో, యోధా యొక్క రిఫ్లెక్షన్, లేదంటే అతని యొక్క విధానము ఎలా ఉన్నదని చూసినప్పుడు అతను యోసేపు చాలా సంతోషించాడు అన్నమాట. కారణం ఏమిటని అడిగితే, అతను దగ్గరికి వచ్చి అతనితో మాట్లాడుతున్న విధానం ఏంటంటే, అప్పుడేమో ఇదే యోసేపుని వారు తరిమేసి చంపేసి అమ్మేసిన వారే, అదే తన తమ్ముడి విషయంలో మాత్రం వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రాణం పెట్టే వాళ్ళ ఉన్నారన్నమాట. అందుకని ఏమంటాడంటే, కావాలంటే నేనైనా ఉంటాను కానీ నా తమ్ముడిని పంపించాను. ఇంకా క్లియర్గా చెప్పాలంటే చాలామంది రబీస్ ఏమంటారంటే, వైగష్ అంటే కేవలం సమీపించను అని కాదు కానీ అవసరమైతే యుద్ధం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని అర్థం. అక్కడ మనం చూస్తాం ఆ విషయంలో యోసేపు వదలనప్పుడు ఇతను ఏం చేస్తాడంటే, అవసరమైతే యోసేపుని కూడా బంధించడానికి, యోసేపుతో యుద్ధం చేయడానికి, యోసేపుని కూడా అవసరమైతే చంపేయడానికి కూడా బయలుదేరతాడు. అంటే ఏమిటి అంటే, ఇక్కడ యోధా ఎలా మార్చబడ్డాడు అని అంటే, కంప్లీట్గా పశ్చాత్తాపం చెందినవాడై ఇతను ఎలా ఉన్నాడంటే తన సహోదరుల కోసం ప్రాణం పెట్టేవాడిగా మార్చబడ్డాడు అన్నమాట. ఇది సఫరింగ్ మెస్సియా యొక్క లక్షణం మాట అండి. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వైగష్ అంటే నిజానికి ఏమిటంటే సమీపించనని కాదు కానీ మరొక మాట ఉన్నది. ఏమిటంటే గ్యారంటర్, అంటే జవాబుదారి, పోటపడి అతనిని ఏ విధంగానే సరే తీసుకొచ్చేవాడు అనే అర్థాలు ఇస్తాయన్నమాటండి. ఈ యొక్క రూపంలో మనం చూసినప్పుడు ఇక్కడ మెస్సియాను చాలా స్పష్టంగా మరి యోధా రబ్బీలు తెలియజేసుకుంటూ వచ్చారన్నమాట. ఈ యోధా రబ్బీ చూసినప్పుడు వీళ్ళు ప్రస్తుతానికి వీళ్ళంతగా ఇబ్బంది పడుతున్నారు అని అడిగితే, మెస్సియా విషయంలో కూడా ఒక మాట మీతుందని చెప్తాను చూడండి. ఏమిటి అని అడిగితే, ఈ యొక్క ఇవాళ యోధా ఏ విధంగా అయితే వెళ్ళాడో అదేవిధంగా బెన్యామిన్ కోసం అతను ఏ విధంగా తను ఏదైనా ఇవ్వడానికి బయలుదేరి వెళ్ళాడో ఆ విధమైన బాధ ఇవాళ కూడా ఇశ్రాయేల్లో చాలా ఎక్కువ అన్నమాట. ఎందుకు అని అడిగితే, యోసేపును తిరస్కరిస్తున్నాడు కానీ తన తమ్ముడు కోసం ప్రాణం పెడుతున్నాడు. యోసేపును తిరస్కరిస్తున్నాడు అంటే ఏమిటి అని అడిగితే యెషువాను తిరస్కరిస్తున్నాడు. కానీ తన తమ్ముడు కోసం అంటే
మరి ఆ పరమ తండ్రి ఇచ్చిన యొక్క త్వర కోసం ఇప్పుడు ఏం చేస్తున్నారు యూదులు? ప్రాణం పెడుతున్నారన్నమాట. ఇప్పుడు వాళ్ళని మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, త్వర కోసం ప్రాణం పెట్టే మనసు ఉన్నది, కానీ మెస్సియాను చూసే కన్నులు వాళ్ళకి లేవు. కాబట్టి వాళ్ళని చూసి మనం ద్వేషించడం కాదు మనం నేర్చుకోవాల్సింది. వాళ్ళ కన్నులు తెరవబడే దినం వచ్చినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా మెస్సియాను చూస్తారు. ముందుగా వాళ్ళు చేయవలసింది ఏమిటి అని అడిగితే, వాళ్ళ తమ్ముని కోసం వాళ్ళు ఏం చేయాలి? ప్రాణం పెట్టేవారుగా వాళ్ళు ఉండాలి. అందుకే నేను చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఏం నేర్పిస్తారంటే, త్వరను మేము పాటిస్తాము, త్వర కోసం మేము జీవిస్తాము, త్వర కోసం ప్రాణాలు అర్పిస్తామనే విధంగా పిల్లల్ని ఏం చేస్తారంటే చిన్నప్పటి నుంచి పెంచుతారన్నమాట. ఎందుకు పెంచుతారు అనే దాని గురించి కూడా మనం చూడవచ్చు అన్నమాట. నిజానికి 22 సంవత్సరాల తర్వాత యోసేపు మరి ఇక వారిని చేరినప్పుడు వారు ఎలా ఉన్నారు అని అడిగితే, వీరిని ఎవరు చూస్తున్నారంటే ఏసేపుని చూడలేకపోతున్నారు. కారణం ఏమిటని అడిగితే, ఏసేపులా లేడండి అతను. మొదటగా అతను ఎలా లేడు? ఏసేపులా లేడు. మరి ఎలా ఉన్నాడు? ఫరోలాగా ఉన్నాడన్నమాట. మీరు ఫరో అంతటి వారు కదా అంటే, ఇతను కూడా ఏ డ్రెస్ వేసుకున్నాడు? ఫరో డ్రెస్సే వేసుకున్నాడు. ఫరోలాగే ఉన్నాడు. మొత్తం గీసాలు గీకేశాడు. నెత్తి మీద జుట్టు అంతా తీసేశాడు. అది ఏదో విగ్గెట్టుకున్నాడు. ఏయో బట్టలు కట్టుకున్నాడు. ఆ వస్త్రధార మారిపోయింది. ఐగుప్తీలాగే ఉన్నాడు. మొత్తం అన్నీ తీసేశాడు. మొత్తం అన్నీ తీసేసిన తర్వాత ఏం కనబడతాడు? కాబట్టి ఇతను వీళ్ళు చూస్తున్నారు, కానీ ఎవరిని చూస్తున్నారంటే ఒక ఐగుప్తీయుని చూస్తున్నారు, కానీ జఫ్నత్ ఫనేహుని చూస్తున్నారు, కానీ యోసేపుని చూడట్లేదు. కాబట్టి వీరు ఎవరి కోసం పోరాడాలని కోరుకుంటున్నారంటే, వాళ్ళకే బండి త్వర కోసమే పోరాడాలనుకుంటున్నారు, కానీ మరొక దానికోసం చూడలేకపోతున్నారు అనమాట. అందుకే నేను చూసినప్పుడు వాళ్ళు ఆ బెంజమిన్ కోసం వాళ్ళు పోరాడుతున్నట్టుగా వాళ్ళ త్వర కోసం వాళ్ళు ఉండగలుగుతున్నారు అనమాట. ఇంకా క్లియర్గా చూస్తే నిజానికి చూసినప్పుడు ఇవాళ వయ్యగషులు మనకు కనబడుతున్నది మరి రికన్సిలేషన్, బ్యాటిల్. మూడో చూసినప్పుడు ఎంట్రిటీ. అంటే ఏమిటి అంటే, మొదటిది ఏదో విధంగా ఒప్పించడం, రెండవది అంటే యుద్ధం చేయడం కానీ సరే, మూడోది ఏంటంటే ఏదో విధంగా మరి చెయ్యాలి, ఏదో విధంగా నడిపించాలని చెప్పిన ఆలోచన వాళ్ళకు ఉన్నదన్నమాట. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మిద్రాసులో ఇలా చెప్పబడిందన్నమాట. ఏమిటి అని అడిగితే, ఇశ్రాయేలీయులు అందరూ వచ్చి మరి సినాయి దగ్గర నుంచుని ఉన్నారటండి. వాళ్ళు సినాయి దగ్గర నుంచినప్పుడు ఎలోహిం వారితో అని చెప్తున్నట్టు, "As fear I will not give you the Torah unless you provide worthy guarantors." నేను మీకు త్వర ఇవ్వాలి అని అంటే దానిని కాపాడే వాళ్ళు మీరు నాకు చూపిస్తేనే త్వరాన్ని ఇస్తాను అన్నారటండి. అప్పుడు ఇశ్రాయేల్ అన్నారటండి, అక్కడికి వెళ్ళి, "మాస్టర్ ఆఫ్ ది వరల్డ్, అవర్ ఫోర్ ఫాదర్స్ టు బి అవర్ గ్యారంటీర్స్" అన్నాడంట. వాళ్ళందరూ అన్నారంట, "అయ్యా, మా యొక్క పితరులందరూ కూడా మీకు మరి యొక్క జవాబుదారీగా వాళ్ళందరూ ఉన్నారు కదా" అని చెప్పి అన్నారంట. ఎప్పుడైతే 4 ఫాదర్స్ అని చెప్పారో ఆయన ఒప్పుకోలేదండి. మాస్టర్ ఆఫ్ ది వరల్డ్ ఆయన ఒప్పుకోలేదండి. ఒప్పుకోనప్పుడు మళ్ళా మాస్టర్ ఆఫ్ ద వరల్డ్ ద జ్యూస్ ఎక్స్క్లైమ్డ్, "అవర్ ప్రాఫిట్స్ విల్ బి గ్యారంటీ అవర్ అబ్జర్వెన్స్ ఆఫ్ ది త్వర." అయ్యా, ప్రవక్తలు మీరు పంపించారు కదా, మీరు పంపించిన ప్రవక్తలు మరి త్వరను మా చేత పాటించడానికి వారు ఉంటారు అని చెప్పినప్పుడు అప్పుడు కూడా ఆయన ఒప్పుకోలేదంట. "ఐ హ్యావ్ గ్రీవియన్సెస్ అగైనెస్ట్ దెమ్ టు ద షెపర్డ్స్ హ్యావ్ రిబెల్డ్ అగైనెస్ట్ మీ." ఇర్మియా రాసిన 2:8 అంటాడండి, వాళ్ళు కూడా ఏమైపోయారు? నాకు వ్యతిరేకంగా తిరగబడ్డారు, కాబట్టి నేను ఆ విషయంలో నేను చాలా విచారిస్తున్నానని చెప్పినట్టండి. అప్పుడు నాకు దానిని కాపాడేవారు మీరు తీసుకొస్తారంటే నేను మీకు ఇస్తాను అని చెప్పినప్పుడు అప్పుడు చివరికి యూదులందరూ ఏమన్నారంటే, "అవర్ చిల్డ్రన్ విల్ సర్వ్ అస్ యాజ్ అవర్ గ్యారంటర్స్, దే ట్రూలీ ఆర్ వర్తీ గ్యారంటర్స్." చివరికి ఏమన్నారంటే, మా పిల్లలను మీ త్వరను కాపాడేవారుగా మీకు మేము అప్పిస్తామని చెప్పినప్పుడు అప్పుడు తండ్రి ఏం చేస్తారంటే త్వరను ఇశ్రాయేలుకి ఇవ్వబడిందంట. అంటే ఏమిటి అని అడిగితే, కాపాడే విధానం అంతా కూడా ప్రతి ఒక్క యూదు పిల్లలకు అప్పగించబడినట్టుగా మనము కూడా ఎప్పుడైతే మన పిల్లల్ని త్వరను అనుసరించేవారుగా మనం మార్చగలుగుతామో, పిల్లల్ని త్వరలో అనుసరించేవారుగా చేయగలుగుతాము, ఆటోమేటిక్గా తండ్రి వాళ్ళని ఏం చేస్తారంటే
ఆశీర్వదిస్తాడండి. ఇవాళ జరగబోయేది ఏమిటి అని అడిగితే ఇద్దరు మెస్సియాలు కలుసుకోబోతున్నారు అన్నమాట. ఇద్దరు మెస్సియాలు కలుసుకొని ఒకే ఒక సంగమ సమయం ఈ దినం పరిషత్ భాగం వైయగశ్మట. ఎవరు అని అడిగితే యహూదా మెస్సియా, ఒకటి వస్తే యేసేపు మెస్సియా. ఇద్దరు కూడా ఈ రెండిట్లకి సంగమం జరుగుతుందన్నమాట. అందుకనే ఈవేళ తారాభాగంలో మనం చూసినప్పుడు మరి ఈ ఇద్దరు కూడా మనకి ఇక్కడ మనకు కనబడుతుంటారు అనమాట. తండ్రి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళిద్దరూ కూడా ఒక్కటే అయినప్పుడు మాత్రమే మరి ఈ లోకము మరి ఏమవుతుందంటే మరి నిజంగా మరి కాపాడబడుతుంది. ఇదంతా జరగడం కోసమే చూస్తారన్నమాట. నిజానికి చూసినప్పుడు హతోర్లో కూడా చూసినప్పుడు మరి కొన్ని విషయాలు రాయబడ్డమాట. ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద రెడెంప్షన్ వెన్ ద వుడ్ ఆఫ్ యోసెఫ్ అండ్ ద వుడ్ ఆఫ్ ది జోడా ఆర్ పీసెస్ ఆఫ్ వుడ్ ఇన్ యువర్ హ్యాండ్. అంటే ఏమిటంటే రెండు కూడా ఏమవుతాయి అంటే ఒక్కటిగా మార్చబడ్డం, అంటే రెండు కూడా ఒక్కటిగా మార్చబడే యొక్క విధానం జరగబోతుంది అన్నమాట. ఇది ఎప్పుడైతే జరుగుతుందో మెస్సియా వారు ఏం చేస్తారంటే అనేక ఆత్మలను రక్షించడానికి సఫరర్గా వస్తారన్నమాట. ముందుగా మెస్సియా అంటే అర్థం ఏంటంటే నిజానికి సఫరర్గా ఎప్పుడైతే రాగలుగుతాడో ఆయన, ఎప్పుడైతే సఫరర్గా వచ్చి మన కోసం ఆయన సఫర్ అవ్వగలుగుతాడో అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఆ యొక్క ఇది వస్తుంది అనే విషయాన్ని మనకి చాలాసార్లు మీకు ఆ విషయాన్ని నేను చెప్పాను అనమాట. నిజానికి ఇప్పుడు ఏమిటి అని చూస్తే మెస్సియా వారు ఏమై ఉన్నారంటే చెరగా ఉంచబడ్డారన్నమాట అండి. మెస్సియా వారు చెరగా ఉంచబడ్డారన్నమాట. ఈ చెర నుంచి విడిపించబడినప్పుడు ఏమవుతుందంటే తప్పనిసరిగా ఏమవుతుందంటే ఇశ్రాయేలుకి సంపూర్ణమైన రక్షణ మనం చూడగలుగుతాం. తండ్రి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ మెస్సియా మరి చూసినప్పుడు ఈ ఎప్పుడైతే అతను మరి ఈ దీనిని ఎప్పుడైతే ఇచ్చాడో, ఎప్పుడైతే తన యొక్క సహోదరుల విషయంలోనూ అతను కాపాడేవాడిగా మార్చబడ్డాడో, రెండవది ఏమిటి అని అడిగితే మరి తను తాను కన్ఫెస్ అయ్యాడో వెంటనే ఏమి జరిగింది అన్నదే మనం చూస్తామటండి. ఏం జరిగింది అని అడిగితే ఆటోమేటిక్గా మెస్సియా ఆ యొక్క యోసేపు ఏం చేశాడంటే తనను తాను బయలుపరచుకోవాలని అతను ఇష్టపడ్డాడన్నమాట. 33వ వచనం మనం చూసినప్పుడు మనకు 44-33 చూసినప్పుడు నేను ఈ చిన్నవాని గురించి నా తండ్రికి పూటపడి నీ ఎదుకు నేను అతను తీసుకురాని ఎడల నా తండ్రి దృష్టి ఆనంద నా మీద ఎల్లప్పుడూ ఉండనని చెప్పితిని కాబట్టి తమ దాసుడైన నన్ను ఈ చిన్నవాడిని ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాడిని తన సహోదరులు వెళ్ళలేము. ఈ చిన్నవాడు నాతో కూడా ఉంటేనే కానీ నా తండ్రి ఎద్దకు నేను ఎట్లు వెళ్ళగలను. వెళ్ళిన ఎడల నా తండ్రికి వచ్చు అపాయం చూడవలసి వచ్చినని చెప్పాను. అంటే ఏమిటి అంటే ఎప్పుడైతే ఇతను గ్యారంటీగా మార్చబడ్డాడో, ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ యోధ ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నదో వాగ్దానం ఏమైందంటే నెరవేర్చబడింది. సో ఆ యొక్క వాగ్దానం కోసమే జరుగుతుందన్నమాట. ఏమిటి అంటే యోధ ఏమయ్యాడంటే జరిగిన తప్పులన్నిటిని కూడా ఆ తప్పులన్నిటికి ప్రాయశ్చితం చేయడమే కాదు కానీ రిపేర్ చేయడం ప్రారంభించాడన్నమాట. మన జీవితాల్లో కూడా ఎప్పుడైనా సరే తప్పులు చేసినప్పుడు ఆ తప్పులు మనం ఒప్పుకొని వాటిని మనం విడిచిపెట్టి మనం ఏం చేయాలంటే రిపేర్ చేయడం మనం నేర్చుకోవాలన్నమాట. ఎప్పుడైతే రిపేర్ చేసి సరి చేసుకుని మరలా మనం తండ్రి ఎదుకు మనం వెళ్ళగలుగుతామో తండ్రి మనల్ని ఏం చేస్తాడంటే తప్పనిసరిగా ఏం చేస్తాడంటే మరింత దగ్గరగా మనల్ని నడిపిస్తారన్నమాట. నిజానికి ఆయనకి కావాల్సింది కూడా ఈ చివరి దినాల్లో ఆయన అదే అడుగుతున్నాడు అన్నమాట. మరి ఈ యొక్క జక్కయ్యని మనం చూస్తాం. లోకసువార్తలో 19:8-9 చూసినప్పుడు జక్కయ్య ఏం చేస్తాడంటే అతను మరి అంతకుముందు వేరే ఎలాగ జీవించాడో తెలియదు కానీ అతను మరి తిరిగి అతను దిగి కిందకు వచ్చినప్పుడు ఏమంటాడంటే ఇంకో నేను ఏం చేస్తాడంటే నీ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పినప్పుడు అతను ఏం చేస్తాడంటే పశ్చాత్తాపడి తర్వాత ఏం చేశాడంటే మరి అతను మనసు మార్చుకుని సమస్తం తను ఏదైతే తప్పిదం చేశాడో వాటన్నిటిని కూడా రిపేర్ చేయడం ప్రారంభించాడు. దీన్నే హెబ్రూలో తిక్కున్ అని పిలిచారన్నమాట అండి. తిక్కున్ అంటే రిపేర్ చేయడం. మన జీవితాలను కూడా మనం రిపేర్ చేసుకోగలిగినప్పుడు ఎప్పుడైతే రిపేర్ చేయగలుగుతామో ఆ రిపేర్ అనేది పరమ తండ్రికి చాలా ఇష్టమైన అన్నమాట. అది దాన్ని ఏమని పిలుస్తారంటే ఆ తిక్కున్ అనే పదం నిజానికి ఆ పరమ తండ్రి సన్నిధిలో ఇంపైన ధూపంగా ఇష్టపడుతుంది అన్నమాట. అందుకనే 45:1 చూసినప్పుడు యేసేపు తన యొద్ద నిలిచిన వారందరినీ తన ఎదుటను తను అంచుకోనాలి జాలక తన యొద్ద నుండి ప్రతి మనిషిని వెలపలికి పంపివేయడం బిగ్గరగా చెప్పాను. యేసేపు తన సహోదరులు తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరును అతని యొద్ద నిలిచి ఉండలేరు. సో ఇది రియల్గా జరిగిందండి. ఈ రియల్గా జరిగింది. మనం చూసినప్పుడు యేసేపు ఎప్పుడైతే మరి తాను అనుకోలేకపోయాడో ఎప్పుడైతే యోధ
పశ్చాత్తాపడ్డాడో, ఎప్పుడైతే యోధ పశ్చాత్తాపడ్డాడో, యోధులు ఎప్పుడైతే పశ్చాత్తాపడతారో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అని అడిగితే మరి మెస్సయ్య వారు తప్పనిసరిగా వచ్చేయాలన్నమాట అండి. మెస్సయ్య వారు తప్పనిసరిగా జకర్యాసు గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తామటండి. మరి యోధావారును అంటాడండి. యోధావారును తన ఒక ఏక కుమారుని కోసం వాళ్ళందరూ దుఃఖించినప్పుడు ఏం జరుగుతుందంటే ప్రలాపం నొందించి ఆత్మను వారి మీద పంపించగా వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళందరూ ప్రలాపించి ఏడుస్తారన్నమాట. ఎప్పుడైతే ఏడుస్తారో అప్పుడు ఏం జరుగుతుంది అని అడిగితే మెస్సయ్య తను తాను బయలుపరుచుకోవాలన్నమాట. యోధా ఇక్కడ ఎప్పుడైతే పశ్చాత్తాపడుతున్నాడో అదేవిధంగా మరి ఈ పశ్చాత్తాపం దేనికి సాదృశ్యం అంటే మెస్సయ్య తను తాను కనబరుచుకునే సమయానికి గుర్తుమట్టండి. అందుకని ఏసేపు మరి ఇంకా ఆగలేకపోయాడు మటండి. అందుకని ఏం చేశాడనంటే అతను వెంటనే ఏం చేశాడంటే ఫస్ట్ అతను ఏం చేశాడు అనే దాని గురించి మరి మనం చూసినప్పుడు ఏసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకున్నప్పుడు, ఈ మాట చాలా తన్ను తాను తెలియజేసుకున్నప్పుడు అనే మాట అది చాలా సింపుల్గా ఉంది తెలుగులోని. కానీ మరి ఈ మాటని ఈ తన్ను తాను తెలియజేసుకున్నప్పుడు అన్న మాట మరి నిజానికి చూసినప్పుడు మేడ్ హిమ్సెల్ఫ్ టు నోన్ అనే పదం ఒరిజినల్గా హిబ్రూలో ఏమరాయబడిందంటే ఈస్ హిత్వాదా. ఈ హిత్వాదా అనే పదం యదా అనే పదం నుంచి వచ్చిందన్నమాట. యదా అనే పదం ఏమిటి అంటే అర్థం ఏంటంటే ఒక కంప్లీట్ బైండింగ్ మాట, కలిసిపోయే ఉండే విధానం మాట. ఇంకా క్లియర్గా చెప్పాలంటే కంప్లీట్గా తను ఏం చేశాడంటే నేను ఎవరని అని చూపించాలని కోరుకున్నాను అనమాట. నేను ఎవరని అని చూపించాలని కోరుకున్నప్పుడు అతను చేసినది ఏమిటి అని అడిగితే కంప్లీట్లీ హీ రిమూవ్డ్ హిస్ క్లోత్స్. అతను కంప్లీట్గా తన బట్టలు వస్త్రాలు సమస్తాన్ని తీసివేసి తన నెత్తి మీద పాగా తీసేసాడండి. తన నెత్తి మీద పాగా తీసేశాడు. జఫ్నత్ ఫనేహుని చూస్తున్నారు వీళ్ళు. జఫ్నత్ ఫనేహును కాదు నేను, మీ యోసేపు నేను తెలియచేయాలనుకున్నప్పుడు నెత్తి మీద పాగాన్ని తీసివేశాడు. నెత్తి మీద పాగా తీసివేశాడు. తన పై వస్త్రాలు ఏదైతే ఫరో ఇచ్చిన వస్త్రాలు ఉన్నాయో ఫరో వస్త్రాలు తీసేశాడు. తాను ఏం చేస్తున్నాడు అంటే బయలుపరుచుకున్నప్పుడు అతను చివరికి మరి ఈ యొక్క యోధా స్క్రిప్చర్స్లో కొంతమంది రబాయ్స్ ఏమని చెప్పారని అడిగితే ఆ యొక్క వారికి తనని ఎలాగ బయలుపరుచుకున్నాడు అని అడిగితే చివరికి అతని యొక్క కంప్లీట్ వస్త్రాలు తీసివేసి ఇదిగో మీతో పాటు నాకు చేయించిన సున్నతి ఇదిగో అని చెప్పిన సున్నతిని కూడా అతను చూపించాడు అన్నమాట. సో ఎప్పుడైతే అది వారు చూశారో వాళ్ళు ఆశ్చర్యపోయారు మాట. అందుకనే మనం అక్కడ చూస్తామట, అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులు ఫరో ఇంటి వారని విన్నది. ఎవరికి ఇతను కనబరుచుకున్నాడు అని అడిగితే ఎవరికి కనబరుచుకున్నాడండి యేసేపు? ఇశ్రాయేలీయులకు మాత్రమే, తన అన్నదమ్ములకు మాత్రమే తెలియజేయబడ్డాడు తప్ప అతను ఎవరో ప్రపంచానికి అతను ఎవరో జఫ్నత్ ఫనేహు. మనం మర్చిపోకూడదు. అతను ప్రపంచానికి ఎవరు? అతను జఫ్నత్ ఫనేహు. అదో విగ్రహం. జఫ్నత్ ఫనేహు అనేది అదొక దేవుడు. జఫ్నత్ ఫనేహు అనేది ఒక దేవుడు. ఈ రోజున యేసు దేవుడు అని ఎలాగైతే నమ్ముతున్నదో ప్రపంచము, అదేవిధంగా జఫ్నత్ ఫనేహు అనేది ఒక విగ్రహం అండి. కానీ ఈ యొక్క అన్నదమ్ములకి ఎవరు? యేసేపు. అర్థమైందండి? యేసేపులో మెస్సీ ఉంటాడు, జఫ్నత్ ఫనేహులో మెస్సీ కనబడ్డాడు. యేసేపులో మెస్సీ ఉంటాడు కానీ జఫ్నత్ ఫనేహులో ఉన్నాడు. కాబట్టి యేసేపు మరి ఎవరికి కనబరుచుకున్నాడంటే కేవలం తన అన్నదమ్ములకు మాత్రమే కనబరుచుకున్నాడు. మెస్సీ వారు కూడా మరి చూసినప్పుడు మనకే చూస్తాం. మెస్సీ వారిని మనం చూసినప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు ఆయన ఏం చేశాడంటే తనని నమ్మిన తన యొక్క శిష్యులకు మాత్రమే తాను అగపరుచుకున్నాడు. అందరికీ కనపరిచాడండి ఆయన? కనపరచబడలేదు. తండ్రి స్తోత్రం. అంటే ఏ విధంగా అయితే మరి అక్కడ జరిగిందో వాళ్ళందరినీ కూడా అక్కడ ఏం చేస్తున్నాడంటే 4వ వచనం అంటాడండి, అంతటా యేసేపు నా దగ్గరకు రండి అని అతని సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. ఆల్ ద వే టు మీ అంటే నా దగ్గరికి రండి అని పిలుస్తున్న మాట కూడా ఏమిటి అనేదంటే నియర్నెస్. అంటే వాళ్ళందరూ కూడా ఏమారంటే దగ్గర గంట వచ్చారన్నమాట. ఈ దగ్గర గంట వచ్చినది రాశి గారు ఏమైనా మాట్లాడుతున్నారు అని అంటే హీ షోడ్ దెమ్ దట్ హీ వాజ్ సర్కంసైజ్డ్. అతడు అక్కడ ఏం చేశాడంటే అతడు నేను సున్నతి పొందిన మీ సహోదరుడు అని చెప్పి దగ్గరకు వచ్చిన వరకు అతను తాను బయలుపరుచుకున్నాడు. ఇతను దేవుడు కాదు, జఫ్నత్ ఫనేహు కాదు, ఐగుప్తీయులకి విగ్రహం పేరు కాదు, విగ్రహుడు కాదు.
ఎవరు అంటే నిజముగా మీ యొక్క అన్నదమ్ములతో మీతో కలిసింది నా తండ్రి నాకు చేసిన సున్నతి ఇదిగో నేను మీ సహోదరునని వారికి బయలుపరుచుకున్నాడు. అంటే ఈ రోజున కూడా మరి యెషువా వారుగా మనం చూడగలిగినప్పుడు మాత్రమే మనము ఇశ్రాయేలులతో మనం ఏమవుతాం అంటుకట్టబడతామంటే యెషువా ఏ విధముగా మరి సున్నతి పొంది సబ్బాతులను ఆచరించి పండుగలను ఆచరించి మరి ఇశ్రాయేలును ప్రేమించి వారిని ఏ విధంగా అయితే మరి ఆయన ఏ విధంగా అయితే జీవించాడో ఆ విధానాన్ని ఆదిమ అపోస్తులు అనుసరించిన విధానాన్ని మనం చేయగలిగితేనే ఆదిమ అపోస్తులు ఇదే చేశారండి. కానీ తర్వాత ఏమైందంటే మరి కాన్స్టంటైన్ గారు కానీ లేదంటే రోమా చక్రవర్తులు అందరూ కూడా క్రైస్తవ మతానికి మార్చివేశారు దాన్ని. కానీ మొదట్లో జరిగిందంతా ఇదే జరిగింది. అప్పుడు అందరూ ఇదే ప్రకటించారు. అపోస్తులు ప్రకటించిన ప్రకటన అంతా కూడా ఇదే జరిగింది. కాబట్టి అది ఎప్పుడైతే చూసారో అప్పుడు వారితో అంటుకట్టబడే విధంగా మనం వెళ్ళబడాలి అని అంటే మనము కూడా ఏం చేయాలంటే అదే చూడాలి. ఎప్పుడైతే మనమందరమును యోసేపు యొక్క వస్త్రాలు మనం ధరించుకోవాలి. మనమందరం యోసేపు వస్త్రాలు ధరించుకోవడం అంటే యోసేపు ఏ విధంగా ఐగుప్తులకి ఏమో ఎలా ఉంటున్నాడంటే జఫ్నత్ ఫనేహ అనే విగ్రహంలా కనబడుతున్నాడు. కానీ అతనిలో ఉన్నది ఏమిటి అంటే కంప్లీట్ యూదుడు, ఇశ్రాయేలీయుడు, అతను కంప్లీట్ ఇశ్రాయేలుడు. కాబట్టి తన సహోదరులు వచ్చినప్పుడు అతను తన సహోదరులకు అతను అగుపరుచుకున్నాడు అనమాట. ఏమనంటే నేను తోరా పాటించేవాడిని, నేను ఆజ్ఞలు పాటించేవాడిని, నేను సున్నతి పొందినవాడిని, నేను పండుగలను చేసేవాడిని, హలక్కా ప్రకారం నడిచేవాడిని. ఎప్పుడైతే తన వస్త్రాలు తీసి వారికి చూపించినప్పుడు వారు ఏం చేశారంటే ఆశ్చర్యపోయి ఇతను కూడా మన సహోదరుడని ఏ విధంగా యోసేపును ఒప్పుకున్నారో మనము కూడా ఏమవ్వాలంటే అది మనం ధరించుకున్నప్పుడు ఆ ఇశ్రాయేలీయులు వచ్చినప్పుడు మనల్ని చూసినప్పుడు వీరు మనకలాగే ఉన్నారు అని వారు గుర్తించినప్పుడు అప్పుడు మనల్ని ఏం చేస్తారంటే ఇశ్రాయేలీయులతో ఐక్యం చేయబోతారు. రియల్గా ఇదే జరుగుతుందండి సహోదరులారా. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో మరి రబ్బీలు త్వారాను హలక్కా ప్రకారం అనుసరించి రబ్బీ యొక్క క్రమంలో రబ్బీల ద్వారా నడిపించబడే ప్రపంచంలో ఉన్న సమాజాలన్నింటిని కూడా గ్యాదర్ చేయమని అన్నారట. ఇప్పుడు గ్యాదరింగ్ జరుగుతుందన్నమాట. అంటే ఏమిటంటే త్వారా అనుసరించి త్వారా క్రమాన్ని హలక్కా అంటే త్వారా క్రమం అంటే హలక్కా ప్రకారంగా అనుసరిస్తున్న వాళ్ళందరినీ వారి యొక్క ఐడెంటిఫికేషన్ వాళ్ళందరినీ కూడా గుర్తించడం జరుగుతుందన్నమాట. ఈ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే ఆ విధంగా ఉండగలుగుతారో వాళ్ళతో ఎలియన్స్ అవ్వగలిగినప్పుడు వాళ్ళందరినీ ఏం చేస్తారంటే ఇశ్రాయేలుకు రప్పించడానికి ప్రణాళిక ఆల్రెడీ సిద్ధపాటు చేయబడిందని ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనము కూడా రబ్బీ షపీరా గారి యొక్క ఆధ్వర్యంలో ఉన్న వాళ్ళం కాబట్టి వారి ద్వారా మనం లేదనుకుంటే మరి కొందరు మరి యొక్క రబ్బీల ద్వారా కూడా మనం వెళ్ళటానికి మార్గం సిద్ధపాటు చేయబడుతుంది. ఏంటంటే యోసేపు ప్రపంచానికి ఒకలా ఉన్నాడు, నిజానికి అతని యొక్క విధానము ఒకలా ఉన్నది. మనము కూడా ఏమై ఉండాలంటే ప్రపంచంలో క్రైస్తవులుగా మనల్ని చూడొచ్చేమో కానీ మనం ఏమైనామంటే క్రైస్తవులము కాదు, కానీ త్వారాను అనుసరించే దాన్ని త్వారా బిడ్డలుగా మనం అదోనే బిడ్డలుగా మనం మార్చబడాలని ఎప్పుడైతే మనం ఆ విధమైన దాన్ని మనం కలిగి ఉండగలుగుతామో యోసేపు మరి అతను చూసినప్పుడు వాళ్ళందరూ కూడా దగ్గరికి రండి అని ఎందుకు అన్నారంటే మనం చూపించగలగాలన్నమాట. వాళ్ళు కూడా తప్పనిసరిగా మన దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు మన యొక్క నడకను మనం చూపించినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా ఏం చేస్తారంటే మనల్ని ఇష్టపడతారన్నమాట. సో అది జరగబోతుందన్నమాట. అందుకని అతను ఏం చేశాడు, రాశి గారు చెప్తున్నాడనమాట, ఈ షోడ్ దెమ్ దట్ హీ వాజ్ సర్కమ్స్టెన్స్. సో ఆయన ఎప్పుడైతే ఆ విధంగా దగ్గరికి పిలవబడ్డారో, ఏ విధంగా అయితే వారు రాబడ్డారో అప్పుడు ఏమైందంటే మెస్సియాను మరి ఎప్పుడైతే ఇశ్రాయేల్ అందరూ దగ్గరికి ఎప్పుడైతే సమకూర్చబడతారో దగ్గరకంటే వచ్చినప్పుడు వీళ్ళందరూ ఒక్కటైనప్పుడు యూదా పశ్చాత్తాపడినప్పుడు ఏం జరుగుతుంది అని అడిగితే తప్పనిసరిగా మరల మెస్సియా బయలుపరచబడతాడు. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదేవిధంగా మనం చూసినప్పుడు ఆయన దగ్గరికి పిలవన్నప్పుడు వాళ్ళందరినీ దూరంగా పొమ్మన్నాడట బారుకష్యం. వాళ్ళందరినీ ఇశ్రాయేల్ దగ్గరికి పిలవన్నప్పుడు ఏమన్నాడండి, వాళ్ళందరినీ మీరు బయటికి వెళ్ళిపోండి, ఎవరు ఉండొద్దు అన్నాడండి. వాళ్ళందరినీ బయటికి పంపించేశాడు, అన్యులందరినీ బయటికి పంపించేశాడు. మరి ఎవరికి మాత్రం కనబరుచుకున్నాడు? సహోదరులకు మాత్రమే కనబరుచుకున్నాడు. మనము కూడా ఏమై ఉండాలంటే భవిష్యత్తులో జరగబోయే ప్రణాళిక త్వరలో చాలా స్పష్టంగా కనబడుతుందన్నమాట. మనము కూడా ఏమవుతామంటే హెబ్రేక్ రూట్స్లో మనం ఎప్పుడైతే నడవగలిగి మరి ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలను మనం ఇష్టపడి వారి యొక్క విధానాలు చూసి మరి భయపడవసరం లేదండి. వాళ్ళు మరి అలాగే ఉంటారు, వాళ్ళు అలాగే ఉంటారు, నో ప్రాబ్లం. ఎందుకు చేస్తానంటే
మెస్సయ్య వారు వచ్చినప్పుడు వారు పశ్చాత్తాపంతో వారు ఎదురు చూస్తున్నప్పుడు తప్పనిసరిగా వారు కన్నులు తెరబడినప్పుడు నిజంగా వాళ్ళు ఏమవుతారంటే మరి యోసేపుని హత్తుకున్నట్టుగానే మెస్సయ్యను కూడా వారు హత్తుకుంటారు. వాళ్ళు దానికోసం తిరుగుతున్నారు అన్నమాట అండి. తండ్రి స్తోత్రం. హల్లెలూయ, 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 హల్లెలూయ. మనం ఇక్కడ చూసినప్పుడు ఇది నిజానికి యెహూదా యోసేపు బయలుపరచబడ్డానికి మొదటి కారణం ఎవరంటే యెహూదా కూడా మరి ఏం చేశాడంటే తాను పశ్చాత్తాపడ్డాడు. ఆయన పశ్చాత్తాపడి తన సహోదరుల యొక్క క్షేమాన్ని వారికి గ్యారంటీగా ఎప్పుడైతే అతను బయలుదేరాడో తప్పనిసరిగా మెస్సయ్య వారు బయలుపరచబడడం అనేది మనకి చూస్తాం. మత్తయి సువార్త 23:39 ఒక మంచి మాట ఉంటుంది. ఏమిటి అని అంటే, ఇది మొదలుకొని అదోనై పేరట వచ్చేవాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్తున్నాను. సో ఇది అంటే ఇప్పుడు అతన్ని ఆహ్వానించగలిగినప్పుడు ఇది జరుగుతుందన్నమాట. 45వ అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులు ఫరోయింటి వారును వినిరి అని రాయబడిందన్నమాట. సో ఏమిటిదని అని అడిగితే యోసేపు ఏం చేశాడనంటే తను బయలుపరుచుకున్నాడు. ఈ యొక్క బయలుపరుచుకున్నప్పుడు మనకి 14వ అధ్యాయం 15వ వచనం తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరిని ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులను అతనితో మాటలాడిరాను. సో ఇది ఏం జరుగుతుందంటే ఇదే ఇక స్ట్రాంగ్ ఎమోషన్స్ అన్నీ కూడా ఒక రోజున జరగబోట కొనేమాట. యెషూవ వారు ఎప్పుడైతే బయలుపరచబడినప్పుడు వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే మరి యెషూవ వారి నిమిత్తం ఏడవడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకనే యెషూవ వారు కూడా మరి ఆయన తిరిగి మరి యెరూషలేముకి వెళ్ళినప్పుడు లోకసువార్త 19:41-44 చూసినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మరి అక్కడ చూసినప్పుడు ఆయన అక్కడ ఏడ్చినట్టుగా మనం చూస్తామట. ఎందుకు అని నన్ను అడిగితే మరి ఆయన మరి తిరిగి వెళ్తున్నప్పుడు ఆయన అక్కడ ఏడ్చినట్టుగా మనం చూస్తామట. దావీదు కుమారుడని జనులు ఎలాగో చెప్తున్నారు, నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రియుడు నా ప్రియునితో చెప్పెను అని కీర్తన గ్రంథంలో దావీదే చెప్పి ఉన్నారు. చాలు అంటే జకర్యా రాసిన గ్రంథం 12వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ మనకేం కనబడుతుందంటే అక్కడ ఒక అరబ్ దేశాలతో యుద్ధం జరుగుతున్నట్టుగా మనం చూస్తామండి. ఈ చివరి దినాల్లో జరగబోయే కొన్ని ప్రవచనాల యొక్క నెరవేర్పు మనం ఇక్కడ చూస్తామండి. జకర్యా రాసిన 12వ అధ్యాయంలో 1వ వచనంలో చూసినప్పుడు అక్కడ యుద్ధం ఒకటి జరగటానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనం చూస్తామటండి. ఈ దేవోక్తి ఇశ్రాయేలు గూర్చిన అదోనే వాక్కు ఆకాశ మండలం విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగంలో జీవాత్మను సృష్టించి అదోనే సరస్తుంది. నేను యెరూషలేము చుట్టూను జనులందరికీ మత్తు పెట్టించి పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడివేగా అది యూదా మీదకి వచ్చాను. నిజంగా ఎప్పుడు ఏడుస్తారు ఇశ్రాయేలులు? నిజంగా ఎప్పుడు పశ్చాత్తాపడతారు? ఎప్పుడు మెస్సియా గురించి పశ్చాత్తాపం కలుగుతుంది అనేది చిన్న కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలన్నమాట అండి. ఎప్పుడు నన్ను అడిగితే ఈ చుట్టూ వీళ్ళందరూ కూడా ఏమవుతారంటే 2వ వచనం చెప్పినట్టుగా యెరూషలేము చుట్టూ నన్ను జనులందరికీ మత్తు పుట్టించి పాత్రగా చేయబోచున్న శత్రువులు యెరూషలేము మీదకి ఏం చేస్తుందండి? ముట్టడి వేయగా అది యూదా మీదకి వచ్చింది. సో ఎప్పుడైతే ఇది జరిగిందో యెరూషలేములో ఏమవుతుందంటే అక్కడ చాలా నాశనం జరుగుతుంది. నా దినమందు నేను యెరూషలేము సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును, దానిని ఎత్తి మోయేవారందరూ మిక్కిలిగా నింపబడుదురు, భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. ఇది అదోనే వాక్కు. ఆ దినమందు నేను గుర్రములన్నిటికీ బెదురును వాటికి ఎక్కువ ఎర్రిని పుట్టింతును. యోధా వారి మీద నా దృష్టి ఇంచి జనుల గుర్రములన్నిటికీ అంధత్వం కలుగజేతను. అప్పుడు యెరూషలేములో అధికారులు యెరూషలేము నివాసులు తమ తండ్రి అయిన అదోనీను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నది అని తమ హృదయం ముందు చెప్పుకుందరు. ఆ దినమున నేను యోధా అధికారులను కట్టెల క్రింది నిప్పులుగా క్రిందికి దివిటీలుగాను చేతును, వారు నలుదిక్కులను జనులందరినీ దహించుతారు. సో ఈ యొక్క మనం చదువుకుంటూ వెళ్తుంటే ఏమవుతుంది అని నన్ను అడిగితే ఆ రోజున చాలా వినాశనం జరుగుతుంది అన్నమాట. మనం కరెక్ట్గా అదే దినాల్లోకి మనం వచ్చాం. ప్రస్తుతానికి అది జరగటానికే జరిగి ఉన్నది. ఈ యొక్క వార్లో ఏమవుతుందంటే ఆ యొక్క పట్టణం చాలా వరకు ఏమవుతుందంటే నాశనం అవుతుంది అన్నమాట.
ఈ యొక్క వారం తర్వాత ఏం జరుగుతుందంటే మరి మరి ఎప్పుడైతే నాశనం జరిగిందో వాళ్ళకి బాధ కలిగి చాలా బాధతో వాళ్ళు ఏం చేస్తారంటే మరి ఇంకా మమ్మల్ని రక్షించే నాదుడు లేడా, మేము ఏమైపోతాము అని చెప్పని వాళ్ళు ఏమవుతారంటే ఈ వారం తర్వాత వాళ్ళు ఏమవుతారంటే యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే భయంకరంగా బిగ్గరగా ఏడవడం ప్రారంభిస్తారన్నమాట. ఈ యొక్క ఆక్రందనలో ఏమవుతాయని అడిగితే మెస్సియా మాకు కనబడడా అనే ఆలోచన వచ్చేస్తుంది. నిజానికి మీరు గమనించారో లేదో మీకు అందరికీ గుర్తే ఉంటుంది. కరోనా వ్యాధి వచ్చినప్పుడు ఇస్రాయేల్లో కూడా కరోనా సంభవిస్తున్నప్పుడు, ఇస్రాయేల్ కరోనా వస్తుందని తెలుసుకున్నప్పుడు మరి వాళ్ళందరూ ఏమైపోయారంటే మెస్సీ వస్తున్నాడు అని చెప్పి కంగారు పడ్డారు అందరూ కూడా. సో ఆల్రెడీ ఏమిటంటే ఇటువంటి కంగారు అనేది ఒకటి వస్తుందని తెలుసు, కానీ వినాశనం జరుగుతుంది అన్నమాట. ఈ వినాశనం జరిగినప్పుడు వాళ్ళందరూ ఏమవుతారంటే కరుణ నొందించి ఆత్మతో వీళ్ళందరూ ఏమవుతారంటే మెస్సీ కోసం గట్టిగా వాళ్ళు ప్రార్థన చేయడం జరుగుతుంది అన్నమాట. ఆల్రెడీ వీళ్ళు త్వరకు అత్తుకుని ఉన్నారు, త్వరను అనుసరిస్తున్నారు, త్వర ప్రకారంగా జీవిస్తున్నారు. ఇంకా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మరి యోసేపు లాగా మరి ప్రామిస్డ్ వాగ్దాన మెస్సీ వారికి కావాలన్నమాట. ఎందుకంటే వాళ్ళ శ్రమల నుంచి విడిపించేది ఆయన ఒక్కడే కాబట్టి. మరి ఎప్పుడైతే ఇది జరిగిందో వాళ్ళందరూ ఏమవుతారంటే 13వ అధ్యాయంలో మనం చూస్తామట. ఆ 13వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ మనకి అదే విషయాలు మెస్సియానికి విధానం కనబడుతుందన్నమాట. ఆ యొక్క యెరూషలేము చుట్టూ ఉన్న ఆర్థడాక్స్ వాళ్ళందరూ కూడా ఏమవుతారని అడిగితే వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభిస్తారన్నమాట. వాళ్ళు దాన్ని శుద్ధి చేసుకోవాలని కోరుకుంటారన్నమాట. వాళ్ళ మధ్యన ఉన్న బహాయి అనే టెంపుల్ని కూడా నాశనం చేయమని, ఐఫాలో ఉన్న ఒక బహాయి అనే టెంపుల్ ఉందండి, అది కూడా నాశనం చేయబడాలి. మాస్కులు ఉన్నాయండి, మసీదులన్నింటిని కూడా నాశనం చేయవాలి, మొత్తం అన్ని కూల్చివేయాలన్నమాట. క్యాథలిక్ చర్చెస్ అన్నీ కూడా నాశనం చేయబడాలండి. మరి ఈ యొక్క ఏవైతే విగ్రహ సంబంధమైన సమస్తం ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా ఏమవుతాయంటే నాశనం చేయబడతాయన్నమాట. ఇవన్నీ నాశనం చేయబడిన తర్వాత ఏమవుతుందంటే సమస్తమైన వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే అందరికీ ఇశ్రాయేలీయులు చేదుగా తయారైపోతారన్నమాట. మసీదులు కూల్చితే చాలండి, అది ఏం జరుగుతుందో అందరికీ తెలుసు అన్నమాట. మసీదులు చర్చిలు ఎప్పుడైతే కూల్చారో ప్రపంచం భూమి మీద ఉన్న నివాసులు అందరూ కూడా ఏమైపోతారంటే వీళ్ళు వ్యతిరేకమైపోతారన్నమాట. ఎప్పుడైతే వ్యతిరేకమైపోయారో ఈ వ్యతిరేకతను చూసినప్పుడు వాళ్ళు తట్టుకోలేక వీళ్ళందరూ వీళ్ళు ఏం చేయాలో తెలియక వీళ్ళు ఏమవుతారంటే మెస్సియా కోసం మాత్రమే ఏడుస్తారన్నమాట అండి ఇక్కడ. సో ఎప్పుడైతే ఆ స్పిరిట్తో వాళ్ళు ఏడుస్తారో అప్పుడు వాళ్ళ మీదకి మరి ఆ యొక్క సహాయము 14వ అధ్యాయంలో మనం చూస్తాం. జకర్యా 14వ అధ్యాయంలో చూసినప్పుడు మరి ఆ సహాయము మరి అక్కడి నుంచి మరి వాళ్ళకి రావటము, ఆ యొక్క అక్కడ తండ్రి వారిని మరి వాళ్ళని ఆదుకోవటము, వాళ్ళని నడిపించడం అనేది కూడా జరుగుతుంది అన్నమాట. ఇది సింపుల్గా మనం చెప్పుకోవాల్సిందే తప్ప గట్టిగా మరి ఒక సిస్టమేటిక్గా చెప్పుకోవటం మనకి కుదరదు. తండ్రి స్తోత్రం. హల్లెలూయ, 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 హల్లెలూయ. ఎప్పుడైతే ఈ ఐగుప్తీయులు మరి ఈ యొక్క ఏడుపునైతే విన్నారో, ఫరో ఇంట్లోంచి వస్తున్న ఏడుపుని విన్నారో, ఈ ఐగుప్తీయులందరూ కూడా ఈ దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే అన్యజనులకు సాదృశ్యంగా ఉన్నారండి. ఈ అన్యజనులు ఎప్పుడైతే విన్నారో వాళ్ళకి ఒకటి అర్థమవుతుంది అన్నమాట. ఏమిటంటే వారికి ఇశ్రాయేలు మెస్సియా వచ్చి వారి యొక్క సహోదరులందరినీ కూడా రక్షించబోతున్నాడు అని తెలుస్తుంది అన్నమాట. సో ఆ సమయంలో ఏమవుతుందంటే యోసేపు మరి గొప్పగా వారిని ఆదరించడానికి తెలియజేయబడినమాట. అది జరిగిన తర్వాతే మనం ఒక గొప్ప విషయాన్ని మనం చూస్తామట. అక్కడ మనం చూస్తాం 45వ అధ్యాయంలో. మరి ఈ 45వ అధ్యాయానికన్నా ముందు ఒక మాటను కూడా మనం చూస్తే మనకు అర్థమవుతుంది అన్నమాట. ఏమిటి నన్ను అడిగితే 8వ వచనంలో మనం చూసినప్పుడు 45వ అధ్యాయం 8వ వచనంలో చూసినప్పుడు అతని ఇంటి వారికి అందరికి ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించెను. మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు ఎలోహిం నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషేను దేశమందు నివసించదు. అప్పుడు నీవును పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రె మందలను. చాలు గోషెన్ అంటే ఎప్పుడైతే ఇది జరిగిన తర్వాత మరి అంటే నేను తర్వాత మధ్యలో జరిగిన విషయాలు చెప్తాను. కానీ ఇక్కడ యోసేపు ఎప్పుడైతే తాను బయలుపరుచుకున్నాడో, తన సహోదరులు బయలుపరుచుకున్నాడో, తన తండ్రికి తెలియజేశాడో, వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఏం జరిగింది అని అడిగితే యోసేపు ఏం చేశాడంటే వారికి ఒక ప్రత్యేకమైన ఫలభరితమైన ప్రదేశాన్ని ఒకటి ఏర్పాటు చేశారన్నమాట.
ఏమిటా ప్రదేశం అంటే గోషేను. గోషేన్ అనే గోషేన్ అనే పేరుని 4 అక్షరాలతో పిలుస్తారన్నమాట. గీమేల్ షీన్ నూన్ హే. గీమేల్ షీన్ నూన్ హే. గీమేల్ షీన్ నూన్ హే అంటే మీకు ఒకటి గుర్తు రావాలి. ఏంటి గుర్తు రావాలి? మన పండుగ చేసాం, హనుక్కా పండుగ చేసాం. హనుక్కా పండుగలో ఉన్న ఆ యొక్క డ్రైడల్కి ఉన్న అక్షరాలు ఏంటి? సేమ్ గీమేల్ షీన్ నూన్ హే, ఈ 4 అక్షరాలే దాంట్లో ఉంటాయి. సో ఏమిటి అని అడిగితే ఈ గీమేల్ షీన్ నూన్ హే ఈ 4 అక్షరాలతోనే అంటే ఏమిటి దానికి అది మనం మీతో చెప్పానమాట. అంటే పరమ తండ్రి వారు ఏం చేయబోతున్నారంటే ఒక గొప్ప మిరకల్ని చేయబోతున్నారనమాట. ఆ మిరకల్ని చేయబోతున్నాడు అని చెప్పడానికి సాదృశ్యంగానే ఈ గీమేల్ షూన్ అంటే చూసినప్పుడు ఈ హనుక్కలు మనం దీన్ని చూసినప్పుడు ఇది హిబ్రూలో ఇంకొక మాటగా చెప్తామట. నెస్గాదోల్ హయాషియం అని పిలుస్తామట. నెస్గాదోల్ హయాషియం అంటే ఏ గ్రేట్ మిరకల్ హ్యాపెండ్ దేర్ అంటే ఇక్కడ ఒక గొప్ప అద్భుతం జరగబోతుందని చెప్తున్నమాట. ఈ యొక్క గీమేల్ షీన్ నూన్ హే అనే అక్షరాలు మనం కలిపితే వస్తుందంటే 358 వస్తుంది అనమాట. 358 అనే పదం దేనికి సదృస్తుందంటే మెస్సియాక్ అనే పదానికి సూచనగా ఉందన్నమాట. మెస్సియాక్ మనం కలిపినప్పుడు ఏమవుతుందంటే మెమ్ షీన్ యోద్ ఖెత్ మెస్సియాక్ అనే పదాన్ని కూడా కలిపినప్పుడు ఏమొస్తుందంటే 358 వస్తుంది అనమాట. అంటే ఏమిటంటే ఈ గోషేన్ ప్రదేశాన్ని మరి వాళ్ళు తీసుకెళ్ళి ఇచ్చారనమాట. అదేవిధంగా మెస్సయ్య వారు కూడా ఏం చేస్తారని అడిగితే ఎప్పుడైతే తన జనులను మరి సమకూర్చినప్పుడు ఇశ్రాయేలుని మరితో సమకూర్చినప్పుడు వాళ్ళందరినీ ఒక చోట చేర్చినప్పుడు మరి ఈయన కూడా ఏం చేస్తారంటే మరి ఆయన ఇస్తానన్న వాగ్దాన దేశం ఏదైతే ఉన్నదో కానాను దేశానికి వారిని తీసుకువెళ్ళి అందులో మళ్ళీ స్థిరపరచబోతున్నాడు అన్నమాట అండి. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఈ యొక్క భాగంలో కంప్లీట్గా మనం చూసేది ఏమిటని అడిగితే మెస్సియా వారి యొక్క అడుగులు మనం చాలా స్పష్టంగా మనం చూస్తున్నామట. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 8వ వచనంలో మాట్లాడుకుంటూ వస్తున్నాడు. 45వ వచనం 8వ వచనంలో మాట్లాడుతూ కాబట్టి తండ్రి గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, ఆయన నన్ను ఫరోకు తండ్రి గాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువు గాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికి గాను. సో సహోదరులతో మాట్లాడుతున్న గొప్ప గుణం మాట్లాడండి. ఏమిటి ఈ గుణం అని అడిగితే మీతో కలిసినప్పుడు నన్ను ఎలా వేరు చేసేసారా, నన్ను బాగా ఆడేసుకున్నారా, నన్ను కొట్టేశారా, నన్ను చంపేశారా, నన్ను అమ్మేశారా అని అనడానికి బదులుగా ఏం మాట్లాడుతున్నాడు? గొప్ప ఇది ఏమిటి అని అడిగితే నిజానికి చెప్పాలి అని అంటే ఇది ఈ స్పిరిట్ మరి నిజంగా చాలా గొప్ప స్పిరిట్ మాట్లాడండి. యేసేపు తన సహోదరుని ద్వేషించట్లేదు, యేసేపు తన సహోదరుని నిందించట్లేదు. కానీ దానికి బదులుగా ఏం చూస్తున్నాడు అని అడిగితే పరమ తండ్రి యొక్క సంకల్పం ఏ విధంగా జరుగుతున్న దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు. కానీ ఈ పరమ తండ్రి సంకల్పంలో ఈ యొక్క సహోదరులు ఏ పాత్రలో ఉండి ఏ విధంగా నడిపించబడుతున్నారనే విషయాన్ని అతను నిందించట్లేదు మాట. అతని యొక్క ఉద్దేశం ఏమిటంటే యేసేపు ఏం చేస్తున్నాడంటే మరి తన సహోదరుల్లో ఉన్న ఏమున్నదని సహోదరులకి ఒక విధమైన మనసు ఉంది. వీడిని మేము కొట్టాము, వీడిని మేము తిట్టాము, వీడిని మేము ఎలివేసాము, వీడిని మేము అమ్మేసాం, వీడిని మేము చంపేసాం, వీడిని గోతులో పడేసాం, ఇవన్నీ ఒక విధమైన గిల్టీనెస్ ఉన్నదన్నమాట. ఎంత గొప్ప వ్యక్తి అని అడిగితే ఆ లక్షణాలు మెస్సీలో మాత్రమే మనం చూడగలుగుతాం, మరి ఇంకెక్కడ కూడా చూడలేమట. ఎంత గొప్ప వ్యక్తి అని అడిగితే కొట్టిన దానికి బదులుగా అతను ఏమని మాట్లాడుతున్నాడంటే ఇవన్నీ కూడా పరమ తండ్రియే నన్ను ఈ విధముగా తీసుకొచ్చారు, కానీ మీరు కాదు, మీరు ఇలాగ చేసినందుకు కాదు, కానీ పరమ తండ్రి ప్లాన్ రాది. మీరు కొట్టకపోతే నేను ఇక్కడ రావడానికే నువ్వు కొట్టాలి, నువ్వు తన్నాలి, నువ్వు గాయం చేయాలి, నువ్వు అమ్మేయాలి, ఇలాగ మీరందరూ చేస్తేనే నన్ను ఇక్కడికి నేను మీరందరూ ఆ యొక్క పాత్రలో మీరు లేకపోతే ఇది జరగదు అని చెప్పినప్పుడు వారిలో ఏమైందంటే తప్పు చేసిన యొక్క భావం కంప్లీట్గా తుడుచుకుపోయిందండి. వాళ్ళు ఏమయ్యారు అని అడిగితే అబ్బా ఇది తండ్రి చేశాడా ఇదంతానే, మేము కాదా, అయితే నేను ఆ సహోదరుని నేను ఏమీ చేయలేదు, కానీ మా సహోదరుని ఇలాగ చేయడానికి తండ్రి మమ్మల్ని ఈ పాత్రలుగా వాడుకున్నాడా అని చెప్పాను మాట్లాడినప్పుడు నిజంగా వాళ్ళు ఏమైపోయిందంటే మేము వాళ్ళు కొట్టాము, మేము వాళ్ళు ఇలా చేసాము, ఇవన్నీ కూడా కంప్లీట్గా క్లీన్స్ అయిపోయినాయి అన్నమాట.
శుద్ధి అయిపోయినమాట అండి. సో ఇది ఏమిటి అని అడిగితే యోసేపు తన సహోదరులో ఉన్న యొక్క మరి యొక్క ఆలోచనలు ఏదైతే తప్పు చేసామనే ఫీలింగ్ ఉందో అన్నీ తీసివేసినమాట అండి. సో చివరి దినాల్లో కూడా ఏం జరుగుతుందంటే అన్ని జనులలో అన్యజనులు బయలుదేరి వస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు మరి ఎంతకాలము మరి మెస్సియాని వ్యతిరేకించారు. మేము వ్యతిరేకించాము, ఈయన మేము ద్వేషించాము, ఇతను మాకు సంబంధం లేనివాడు అన్నాము, ఇతను ఎవరికో పుట్టాడు అన్నాము, ఇతను ఎవడికో పుట్టినవాడు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నారని చెప్పాము, ఈ యొక్క నిబంధన అంతా తప్పు అనుకున్నాము, ఇదంతా కరెక్ట్ కాదు అనుకున్నాము, ఇవన్నీ అని ఇలా అనుకున్నామని మొత్తం వేసిన నిందలన్నింటినీ కూడా ఆయన ఒక్క మాటలో తీసివేస్తాడనమాట. పరమ తండ్రి నన్ను లోకజనులందరినీ రక్షించడం కోసం మీకు ఏం చేశాడు? కఠిన మనసును కలుగు చేశాడే తప్ప మీరు కాదు అని ఆయన ఏం చేస్తాడంటే వారిని కూడా ఏం చేస్తాడండి మరి ఐక్యం చేసి వాళ్ళు ముందుకు నడిపించి జరిపించబోయే యొక్క ప్రణాళిక ముందు జరగబోతున్నది. తండ్రి స్తోత్రం. హషెమ్ హ్యాడ్ ఎ ప్లాన్ విత్ యెషువా బీయింగ్ సోల్డ్. ఆయన మరి యెషువా వారు మరి ఎందుకు అంటే ఆయన ఒక ప్లాన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని కఠినపరిచి మరి ఆయన ఏం చేస్తారంటే మెస్సియా వారిని మన దగ్గరకు పంపించడం జరిగింది. ఒకవేళ వాళ్ళు కఠినపరచకపోతే తమ్ముడా నువ్వు ఎక్కడికి వెళ్తావారని వాళ్ళు చేతులు కాళ్ళు పట్టుకుంటే మన దగ్గర రాగలుగుతారా? రాలేడు బట్టండి. అది ఎందుకంటే వారు కఠినపరిచినప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది కాబట్టి అది జరిగిందన్నమాట అండి. తండ్రి స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. కాబట్టి ఆ ప్లాన్ జరిగింది కాబట్టి ఆయన బయటికి రాగలిగాడు. మనందరికీ ఇశ్రాయేలుకు ఎలాగూ రక్షణ ఉంటుంది, ఇశ్రాయేలుకు ఎలాగూ మహిమ ఉంటుంది. ఇశ్రాయేలు ఎప్పుడూ కూడా ఎలోహిం యొక్క బిడ్డలే, వాళ్ళు గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్న అనేకమైన వాగ్దానాలకు వారసులు వాళ్ళు. కానీ వారితో కలిసి జీవించడానికి, వారి లాంటి విశ్వాసమును భక్తిని చేసేవారికి వారితో కలిసి జీవించడానికి మెస్సయ్య వారు ఇచ్చిన యొక్క మనకి ఆధిక్యత ఏంటంటే త్వరను తెలుసుకుని వారితో కలిసి నడవటమే. తండ్రి స్తోత్రం. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. అందుకనే మరి తండ్రి ఏం చేశాడు అని అడిగితే హీ హ్యాస్ మేడ్ మీ ఏ ఫాదర్ టు ఫరో. ఫరోకు తండ్రిగా చేశాడట యోసేపుని. ఎలాగండి ఫరోకు తండ్రిగా చేశాడు యోసేపుని. అంటే ఫరో గొప్పవాడా యోసేపు గొప్పవాడా అని అంటే ఇక్కడ చూసినప్పుడు క్రియలు అలా కనబడుతుంటాయి అన్నమాట. అదే విధంగా మరి మెస్సీ వారు కూడా ఏం చేశారంటే యెషయా 9:6 చూసినప్పుడు ఆయన అక్కడ కొన్ని వచనాలు చెప్తారన్నమాట. ఆయన ఎలాగున్నాడు అని అడిగితే 9వ చూసినప్పుడు మనకు శిశువు పుట్టు మన కుమారుడు అనుగ్రహింపబడిన భుజం మీద రాజ్యభారమును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైనా దేవుడు అని రాశాడు. నిత్యుడగు తండ్రి సమాధానకర్తగా అధిపతి అయిన అతనికి పేరు పెట్టబడి. సో ఆయనకి అంత గొప్ప ఉన్నతమైన స్థితిని ఇచ్చారు కానీ ఆయన ఎప్పటికీ కూడా ఫరో అంతటి వాడు కాలేడు ఆయన యోసేపు గారు. అదేవిధంగా మెస్సయ్య వారు కూడా అంతేనండి. మెస్సయ్య వారు కూడా ఏమిటంటే ఉన్నతమైన స్థితిని పరమ తండ్రి వారు ఇతనికి మెస్సయ్య వారికి అనుగ్రహించారు తప్ప మరి ఆ స్థితి ఎందుకు ఇవ్వబడిందంటే ఈ యొక్క మనలందరినీ ఆయనలో తీసుకురావడం కోసమట. అవ్వ అంటే నిజానికి అవ్వ అనే పదాన్ని వాడబడింది, ఇక్కడ తండ్రి అనే పదం వాడబడింది. ఈ అవ్వ అనే పదం దేనికి సాదృశ్యంగా ఉన్నదని అడిగితే మరి తండ్రి అని వస్తుంది. రెండోది ఏంటంటే మేనేజర్, నడిపించేవాడు అని కూడా వస్తుంది. యెషయా 9:6 కూడా చెప్పండి ఏంటంటే అవ్వ అనే పదం వాడబడింది. అందుకని అతను ఆ యొక్క దేశం అంతటికీ కూడా అధికారిగా ఎంచబడ్డాడని చెప్పి హెబ్రీ 3:6 కూడా చెప్పాడనమాట. ఇంకా క్లియర్గా చూసినప్పుడు మెస్సీ వారు వచ్చినప్పుడు మరి మత్తయి సువార్త 28:18 ప్రకారంగా ఆయన ఏమవుతాడనంటే ఇక ఈ ప్రపంచానికి రాజుగా నియమించబడతాడని కూడా చెప్పబడింది అనమాట. 45:9 చూసినప్పుడు అక్కడ చెప్తున్నమాట. ఏమైనా మాట్లాడుతున్నాడంటే మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు ఎలోహింను నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషేను దేశం మందు నివసించేది, అప్పుడు నీవును నీ పిల్లలు నీ పిల్లలు నీ గొర్రెల మందరు నీ పశువుల మందరు నీకు కలిగిన యావత్తు నీవు నాకు సమీపముగా ఉంటుంది. అంటే ఏమిటంటే మెస్సియాకు సమీపంగా ఉంటాయటండి. చివరి దినాల్లో ఏమవుతారంటే వీళ్ళందరూ కూడా మరి మెస్సియాతో కలిసి వీళ్ళందరూ కలిసి సమీపముగా దగ్గరగా ఉంటారు అని చెప్తున్నమాట.
అంటే ఏమిటి అని అంటే ఆయన వారికి ఒక బ్యానర్గా, ఒక విమోచకుడిగా, వారి ధ్వజముగా ఉండి వాళ్ళందరిని నడిపించేవాడుగా ఉంటాడనమాట. అందుకని మీరు నాకు సమీపంగా ఉంటారు, మీరందరం తీసుకొచ్చి నేను ఇక్కడ ఏర్పాటు చేస్తాను, మీరందరూ కూడా ఏమవుతారంటే ఇక్కడ నడిపించబడతారని చెప్తున్నమాట. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29, 31 వచనాలు చూసినప్పుడు కూడా అక్కడ కూడా ఆయన అదే విషయాన్ని తెలియజేస్తారు. అయ్యో స్పీడ్గా చదవాలి. పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు నీతిమంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుకొందురు. అందువలననే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీ మీద మీరే సాక్ష్యం చెప్పుకొనుచున్నారు. తండ్రి స్తోత్రం. నిజానికి ఏమిటంటే ఇక్కడ ఏ విధంగా వీళ్ళు వెళ్ళబడతారని అడిగితే శ్రమలు, మహాశ్రమలు, మరి తర్వాత అదేవిధంగా ఎలోహిం యొక్క ఉగ్రత అనే 3 విషయాలు ఉన్నాయండి. ఇవన్నీ జరుగుతాయన్నమాటండి. ఈ జరిగినప్పుడు ఏమవుతుందంటే 3.5 కాలంలో శ్రమలు జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా ఏమవుతారంటే మళ్ళా ఈ బాధల్లోని, శ్రమల్లోని మరి తండ్రికి మొరపెట్టినప్పుడు తండ్రి వారికి ఉత్తరం ఇచ్చి వాళ్ళందరినీ ఏం చేస్తాడంటే మరి బయటికి వాళ్ళని పిలుస్తారన్నమాట. ఏ విధంగా జరుగుతుంది అనేది ఇదంతా కూడా ఒక పిక్చర్ అన్నమాట. ఇది జరిగినప్పుడు వీళ్ళందరూ కూడా ప్రత్యేకపరచబడతారు. మనకి ఇక్కడ చూసినప్పుడు మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో చెప్పబడిన ఈ యొక్క మాటల యొక్క ఉద్దేశం కూడా ఏమిటని అడిగితే వీళ్ళందరూ ఆ యొక్క స్థితికి వచ్చిన వరకుండి ఈ విధంగా ఉన్నప్పుడు దెన్ ఆల్ ద ట్రైబ్స్ ఆఫ్ ది ఎర్త్ విల్ మోర్న్. అంటే గోత్రాలు అందరూ కూడా ఏమవుతారంటే ఏడుస్తారన్నమాట. ఇందాక మనతో చెప్పినట్టుగా జకర్యా రాసిన 12, 14 వచ్చిన అధ్యాయాలు చూసినప్పుడు వారు అందరూ ఏడుస్తున్నప్పుడు అండ్ దే విల్ సీ ద సన్ ఆఫ్ మ్యాన్ కమింగ్ ఆన్ ద క్లౌడ్స్ ఆఫ్ ది స్కై. అంటే ఆకాశ మేఘారుడే మరి విత్ ద పవర్ అండ్ ద గ్లోరీ. ఆయన ఏం చేస్తాడంటే అప్పుడు తన యొక్క బోరతో గ్రేట్ సౌండ్ అనమాట అండి. గ్రేట్ సౌండ్ అంటే సోఫర్. ఆ యొక్క బోరతో బయలుదేరుతుంటే ఆ యొక్క శృంగధ్వని రోజున శృంగధ్వని చేసుకుంటూ మరి ఆయన బయలుదేరి మరి వాళ్ళందరి దగ్గరికి వస్తాడు. ఎవరి దగ్గరికి వస్తాడంటే ఆల్ ద ట్రైబ్స్ ఆఫ్ ది ఇశ్రాయేల్. అంటే వాళ్ళందరూ సమకూర్చబడిన తర్వాత ఒక చోటకు చేర్చబడినప్పుడు వాళ్ళందరూ అక్కడికి రావటం జరుగుతుందండి. తండ్రి స్తోత్రం. హల్లెలూయ, 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 హల్లెలూయ. సమయం మళ్ళీ గంట అయిపోయింది. నేను ముగించిన ప్లాన్ చేస్తాను. 45వ అధ్యాయం 26వ వచనం. యోసేపు ఇంకా బ్రతికియుండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనితో తెలియజేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయెను. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అని యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. అప్పుడు ఇశ్రాయేలు ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావకమునుపు వెళ్ళి అతని చూచెదనని చెప్పాను. సో ఇది ఏమిటి అని అడిగితే యాకోబు అన్నాడండి, యోసేపు అన్నాడండి. 26, 27లో చూసినప్పుడు మనకు కనబడుతున్న మాటలు ఏంటంటే అక్కడికి వెళ్ళిననుకోండి ఏం జరిగిందంటే అప్పుడు యోసేపు తమతో చెప్పిన మాటలని యోసేపు పంపిన మాటలను చూసినప్పుడు యాకోబు ప్రాణము తెప్పరిల్లు అన్నాడు. తర్వాత ఏమన్నాడు, అట్నే ఏమన్నాడు, అప్పుడు ఇశ్రాయేల్ అన్నాడు. అంటే అతను మరణశయ్య మీద ఉన్నప్పుడు యాకోబుగా ఉన్నాడో, ఎప్పుడైతే మెస్సియా వార్త విన్నాడో యాకోబు అంటే ఇశ్రాయేలు, ఆటోమేటిక్గా వాళ్ళు ఏమవుతారంటే ఇశ్రాయేలుగా మార్చబడతారు. అంటే ఎలోహిం యొక్క స్పిరిట్ ఎప్పుడైతే వాళ్ళ మీదకి వస్తుందో వాళ్ళు ఇశ్రాయేలు అంటే ఆయన యొక్క ఆత్మతో వాళ్ళు నడిపించబడ్డ వారుగా వాళ్ళు మార్చబడతారు అన్నమాట. ఇది చివరి దినాల్లో జరగబోయేది ఏమిటి అని అడిగితే ఇశ్రాయేల్ స్పిరిట్ అనేది వస్తుంది అన్నమాట. ఎప్పుడైతే వచ్చింది ఈ స్పిరిట్ని చూసినప్పుడు వాళ్ళు మెస్సియాని చూడగలుగుతారు అన్నమాట. నిజానికి రాశి గారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ షకీనా అనేది ఈ యొక్క 45వ అధ్యాయం 26వ వచనం గురించి షకీనా అంటే మరి ఆత్మ, ఎలోహిం యొక్క ఆత్మ. కొందరు గాలి అంటున్నారు, కొంతమంది ఏమో ధూళి అంటున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ప్రముఖ రబ్బీ రాశి గారు మాట్లాడుతుందంటే షకీనా మరి గాడ్స్ ప్రజెన్స్, ద కాన్సిక్రేటెడ్ స్పిరిట్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ యాకోబ్ గ్రీవ్డ్ ఓవర్ యోసెఫ్ డిసపియరెన్స్, బట్ హియర్ ఇట్ రిటర్న్ టు ద ప్యాట్రియాక్. అంటే ఏమైందంటే మరి ఎప్పుడైతే ఆ షకీనా ఏమైందంటే అతను లేడు అని తెలిసినప్పుడు యాకోబు ఏం చేశాడంటే
చాలా దారుణంగా అతను ఏమైపోయాడంటే పాడైపోయాడు మాట. ఎప్పుడైతే అతను వచ్చాడో అతను ఉన్నాడు అని తెలిసినప్పుడు పితరుల మీదకి ఏమొచ్చిందంటే సెకీనా అతని మీదకి వచ్చిందని చెప్తున్నాడు. సో అప్పుడు వాళ్ళందరూ కూడా మరి బయలుదేరి అక్కడికి మరి వాళ్ళు బయలుదేరి వాళ్ళందరూ వస్తున్నట్టుగా మనం చూస్తామట. నిజానికి అక్కడ నుంచి వాళ్ళు బయలుదేరి వస్తున్నప్పుడు 45 వచ్చి 28 వచ్చిలో చూసినప్పుడు అక్కడ ఒక మాట ఉన్నదన్నమాట. ఏమిటంటే అప్పుడు ఇశ్రాయేలు అంతే చాలును, నా కుమారుడని యోసేపు ఇంకా బ్రతికినాడు, నేను చావక మునుపు వెళ్ళి అతను చూచేదనని చెప్పాను. అంటే తారా ఏం తెలియజేస్తుంది అని అంటే ఆ యొక్క యాకోబు యొక్క స్పిరిట్ వేరు, ఇశ్రాయేల్ యొక్క స్పిరిట్ వేరు. ఇశ్రాయేలు అంటే అర్థం ఏంటంటే మరి ఇశ్రాయేలు మరి వారందరూ కూడా కన్ఫెస్ అయ్యి మరి వాళ్ళందరూ పశ్చాత్తాపడి యెషూవాను చూసే యొక్క స్పిరిట్ ఆ ఇశ్రాయేల్ యొక్క స్పిరిట్ అన్నమాట. ఇశ్రాయేలు ఎప్పుడైతే అందుకనే 40 అధ్యాయం 1 వచ్చిన అంటాడు, అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగినదంతా తీసుకుని ప్రయాణమై ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకి వెళ్ళలేదండి, బ్రహ్మనే కొడుకు దగ్గరికి వెళ్ళలేదండి. ఎక్కడికి వెళ్ళాడు? ఇది ఈ యొక్క విధానం అంటే ఇది మాట. ఏంటంటే తండ్రి మీద ఆధారపడిన విధానం ఏంటంటే నా కొడుకు కనబడ్డాడు కదా అని కొడుకు దగ్గరికి వెళ్ళిపోవాలని కోరుకోలేదు, కానీ తన తండ్రి తనకు ప్రత్యక్షమై తనతో మాట్లాడి తనను నడిపిస్తున్న ఈ ప్రదేశము ఏదైతే ఒక ప్రదేశం ఉన్నదో ఆ బయర్షేబాకు వెళ్ళి బయర్షేబాలో తండ్రికి అతను ఏం చేశాడండి? మరి అక్కడికి వెళ్ళి అతను ఏం చేశాడంటే తన బలులను అర్పించిన అనమాట. సో ఈ మాట నాకు బాగా నచ్చిందండి. ఎందుచేతనంటే మనం చాలాసార్లు మనకి ఏదైనా మేలు జరిగితే దేవుడిని పక్కన వదిలేసి మనం చాలా బాగా ఆనందిస్తామండి. కానీ ఇతను ఆనందించడానికి దేవుడి దగ్గరికి వెళ్ళి మాత్రమే ఆనందించడానికి వెళ్ళాడు. ఆయన అక్కడ మాత్రమే తన సంతోషాన్ని తెలియజేసుకోగలిగాడు. ఇక్కడ ఏమిటి అని అంటే అకార్డింగ్ టు రాసి దిస్ మీన్స్ వన్ అవుట్ టు గివ్ మోర్ రెస్పెక్ట్ టు వన్స్ ఫాదర్. అంటే ఏమిటంటే అది పరమ తండ్రికి మనం ఇచ్చే ఒక గొప్ప యొక్క రెస్పెక్ట్ని అది తెలియజేస్తుంది అన్నమాట అండి. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళు వెళ్ళినట్టుగా మనం చూస్తామటండి. వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంతమంది వెళ్ళారు అని చెప్పానంటే మన యొక్క గ్రంథాల్లో అయితే 75 మంది అని రాసి ఉంటుంది, హిబ్రూ గ్రంథంలో అయితే 70 మంది అని రాసి ఉంటుంది. నిజానికి వారి యొక్క లిస్టు మనం చూసినప్పుడు వాళ్ళు ఎంతమంది ఉంటారు అని అడిగితే కేవలం 69 మంది మాత్రమే ఉన్నారన్నమాట అండి. వాళ్ళు ఎందుకు 69 మంది మాత్రమే ఉన్నారు అని చూసినప్పుడు మరి నిజానికి 46వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమిటి అని అడిగితే యాకోబు అతని కుమారులు ఐగుప్తునకు వచ్చిరి, ఇశ్రాయేలు కుమారుల పేర్లు ఇవే. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, రూబేను కుమారుడైన హానోకు, ఫల్లు, ఎస్రోను, కర్మి, సిమియోను కుమారులైన యెమూయేలు, యమామి, ఓహాదు, యాకీను, సహారు, కనైనరాలైన కుమారుడైన షాబులు, వీళ్ళందరి పేర్లు రాసుకుంటూ వచ్చారన్నమాట. రాసుకుంటూ యాకోబు కోడనరైన వినాయించి అతని గర్భవాసం పుట్టిన యాకోబుతో ఐగుప్తునికి వచ్చిన వారందరూ 66. ఐగుప్తులు అతనికి పుట్టిన యోసేపు కుమారులు 2 68. ఐగుప్తునకు యాకోబు కుటుంబం వారందరూ ఎక్కడ 70 మంది వచ్చారు? 70 మంది లేరు కదండి, 66 మంది ఉన్నారు అక్కడ. 66 మంది ఉంటే 2 కుమారులు పుట్టారు యోసేపుకి, 68 వేసుకోండి, యోసేపుని కలుపుకోండి 69. 70 మంది ఎక్కడున్నారు? 27 వచనంలో చూడండి. చూసినప్పుడు 70 మంది అని చెప్పుకుంటూ వచ్చాడనమాట. మరి 70 మంది ఎక్కడ ఉన్నారు అని చెప్పాను మనం చూస్తే ఒకటి ఏమిటంటే వీళ్ళందరూ యాకోబుకి లేయా, బిల్హా, సిల్ఫా, రాహేలుకి పుట్టిన ఈ బిడ్డలందరినీ కలుపుకుంటూ వచ్చి చివరికి 69 వాడు షిల్లేం అనేవాడిని కూడా మరి చేర్చడం జరిగిందన్నమాట. సో ఎక్కడ మరి వీళ్ళందరూ అని అడిగితే పరమ తండ్రి అతనికి వాగ్దానం ఇచ్చాడండి. ఏమిటి వాగ్దానం అని అడిగితే ఒకటి ఏమిటి ఆ వాగ్దానం అని అడిగితే 46 వచ్చే 4 వచనంలో ఉంటుంది మాట అండి. ఏమిటి వాగ్దానం అంటే నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చెదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వచ్చెదను. యోసేపు నీ కన్నుల మీద చాలు. సో దీని గురించి తాల్ముద్ ఏమంటుందంటే 70 మంది లెక్క ఇక్కడ కంప్లీట్ చేసిందన్నమాట. ఏమని కంప్లీట్ చేసిందంటే ఐ విల్ గో డౌన్
సారీ. ఐ విల్ గో డౌన్ విత్ యూ ఇన్ టు ఈజిప్ట్ అండ్ ఐ విల్ ఆల్సో ష్యూర్లీ బ్రింగ్ యూ అప్ అగైన్. అంటే నేను నీతో పాటు నేను కిందకు వస్తాను, నీతో పాటు నేను పైకి నేను తీసుకుని మరలా నేను ఇక్కడికి తీసుకుని వస్తాను అని చెప్తున్నమాట. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు లెక్కేయండి ఎంతమంది అని అడిగితే తాల్ముద్దు ప్రకారంగా పరమ తండ్రి కూడా వాళ్ళతోటి ఉన్నాడు మట్టండి. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిజానికి ఇంకొక విషయం కూడా చెప్పి నేను ముగిస్తాను, టైం అయిపోయింది. అందులో ఒక ఆయన మిస్ అయిపోయాడు. ఆ మిస్ అయిపోయే పైన ఎక్కడున్నాడు అని అడిగితే పరమగీతాలు 2:9 ఒక మాట ఉంటుంది. పరమగీతాలు 2:9. నా ప్రియుడు ఎర్రివలే ఉన్నాడు, లేడి పిల్లవలే ఉన్నాడు, అదిగో ఎక్కడున్నాడంటే అతను, అదిగో మన గోడకు వెలిగా నతడు నిలుచుచున్నాడు. ఎక్కడున్నాడట అంటే మన గోడ అవతల ఉన్నాడటండి. వద్దు చాలు. ఇంకా క్లియర్గా చూస్తే అక్కడ ఏమంటాడంటే కిటికీ గుండా చూచుచున్నాడు. చాలు. సో ఈ రోజుని ఇదే మెస్సియాను పట్టుకోవాలని కొన్ని లక్షల మంది యూదులు చేస్తున్న ప్రయత్నం ఏమిటంటే అదే చేస్తున్నారండి. ఏం చేస్తున్నారు అని అడిగితే నంబర్స్ రబ్బాసేస్ ఏమని చెప్తున్నాడంటే ఈ యొక్క వాళ్ళు రబ్బీ జోషి సన్ ఆఫ్ హనీనా సెడ్ ఇట్ మీన్స్ టు ద యంగ్ ఆఫ్ ది గ్యాజిల్స్ బిహోల్డ్ ద స్టాండ్స్ బిహైండ్ అవర్ వాల్ ఎల్యూడ్ టు ద వెస్టర్న్ వాల్ ఆఫ్ ద టెంపుల్. అంటే ఏమి జరుగుతున్నది అని అడిగితే అతడు గోడ అవతల ఉండి ఆ కిటికీ గుండా చూస్తున్నాడటండి. ఇంకా ఏమైనా మాట్లాడుతున్నాడంటే గోడకు వెలిగా అవతల ఉన్నాడు, కిటికీ గుండా చూస్తున్నాడు, కిటికీ కంత గుండా తొంగి చూస్తున్నాడు. సో ఎందుకు చూస్తున్నాడు అంటే వై బికాజ్ షెకీనా ఈజ్ ఇన్ ద వెస్ట్. ఎందుకు అని అడిగితే ఆ యొక్క షెకీనా అంటే మహిమ లేదంటే ఎలోహిం యొక్క ఆత్మ ఎక్కడున్నదంటే దక్షిణాన గోడ అవతల ఉన్నదటండి. తండ్రి స్తోత్రం. అందుకనే హీ లుక్స్ త్రూ ద విండో బై విర్చ్యూ ఆఫ్ ది మెరిట్ ఆఫ్ ది ప్యాట్రియాక్స్. హీ పీర్స్ త్రూ ద లాటిస్ బై విర్చ్యూ ఆఫ్ ది మెరిట్ ఆఫ్ ది మ్యాట్రియాక్స్. సో మా పితరులు కానీ లేదంటే మన తల్లుల యొక్క మరి వారి యొక్క సుకృతాన్ని బట్టి మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడంటే ఇంకనూ తొంగి చూస్తూనే ఉన్నాడు అంటాను. అందుకనే ఈ రోజున వేల కొలది లక్షల కొలది యూదులు యెరూషలేము వెళ్ళి యెరూషలేము దగ్గర ఎక్కడ మరి ప్రార్థన చేస్తారని అడిగితే యెరూషలేము వెస్టర్న్ వాల్ ఉంటుంది. ఇది యువతలకు వెస్టర్న్, అది అవతలకి సౌత్ అన్నమాట. సో ఆ వాల్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారన్నమాట. ఎందుకు ప్రార్థన చేస్తారని అడిగితే ఇక్కడ రబీ మెనకెన్ స్నియర్సన్ గారు మాట్లాడుతున్నమాట. మోర్ ఓవర్ ద ప్రీవియస్ రబీ హ్యాస్ ఆల్రెడీ అనౌన్స్డ్ ఫర్ ఫోర్త్ విత్ టు రిడెంప్షన్ and informed us to the situation of one behold Messiah అంటే మెస్సియా is standing behind our wall. ఆయన ఏమై ఉన్నాడంటే మా యొక్క గోడకు అవతలైన ఆయన అక్కడ నుంచి ఉన్నాడటండి. దీని గురించి మాట్లాడుతూ స్టాండింగ్ బిహైండ్ హీ లుక్స్ ఎట్ ద విండోస్, హీ పీర్స్ త్రూ ది lattice. Messiah is waiting, looking, and Messiah's looking certainly has an effect. This every Jew can certainly bring the redemption speedily in our days. అంటే ఈయన ఎక్కడ ఉన్నాడు అని నన్ను అడిగితే ఆయన ఆ యొక్క గోడ అవతల ఉండి మా కోసం అతను ఏం చేస్తున్నాడు, చూస్తూ ఉన్నాడు అంటున్నాడు. అందుకనే ఇశ్రాయేలుకి ఆ గోడ చాలా విలువైంది. ఇశ్రాయేల్ దేశం వెళ్ళిన వాడు ప్రతివాడు కూడా ఏం చేస్తాడంటే ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఆ గోడను ముట్టుకొని అక్కడ ఏం చేస్తారంటే ఒక చీటీ రాసి ఆ చీటీలో వాళ్ళ విన్నపాలు రాసి మడత పెట్టి ఆ గోడలో చిన్న కణాలు పెట్టి అక్కడ పెట్టి ఆ గోడ దగ్గర చిన్న పొడు
ఆ గోడ దగ్గర నుంచి ఎలాగంటే చిన్న పొడుము వస్తే పొడుము తీసుకుని మడత పెట్టుకుని జోబులో పెట్టుకుని వస్తూ ఉంటారన్నమాట. కారణం ఏంటంటే మెస్సియా అవతల ఉన్నాడని వాళ్ళు నమ్ముతున్నారన్నమాట. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కానీ సన్హెద్రిన్ 98Aలో ముగించేస్తుందని అయిపోయిందండి, ఏమనుకోకండి. 98Aలో అంటే సన్హెద్రిన్ తాల్ముద్లో సన్హెద్రిన్ 98లో సెన్సియన్ ప్రెస్ ఎడిషన్లో ఈ విధంగా రాయబడింది. రబ్బీ జాషువా లేవి మెట్ ఎలిజా స్టాండింగ్ బై ది ఎంట్రన్స్ ఆఫ్ ది రబీ షిమోన్ బెన్ యెహోయాస్ టోమ్ ఆస్క్డ్ హిమ్ వెన్ విల్ ద మెస్సియా కమ్, ఎప్పుడు మెస్సియా వస్తాడు. గో అండ్ ఆస్క్ హిమ్సెల్ఫ్ వాజ్ హీ ఇస్ రిప్లై, ఆయన అడుగు, ఆయన ఇస్తాడా. వేర్ హీ సిట్టింగ్, ఆయన ఎక్కడి నుంచున్నాడు. ఎట్ ద ఎంట్రన్స్ అండ్ బై వాట్ సైన్ మే ఐ రికగ్నైజ్ హిమ్, ఆయన ఎక్కడున్నాడు అని అడిగితే గేట్ దగ్గర ఆయన నించుని ఉన్నాడు అనమాట. ఆయన్ని నేను ఎలా గుర్తుపట్టగలను, ఏమిటి గుర్తులు అని అడిగితే ఆయన ఎక్కడ నుంచి ఎక్కడ ఎంట్రన్స్ అంటే గేట్ అవతల ఉన్నాడని చెప్తున్నావు కదా, గేట్ అవతల ఉండి ఏం చేస్తున్నాడు, ఆయన ఎలా గుర్తుపట్టాలి అని అడిగినప్పుడు ఆయన ఒక మాట చెప్తున్నమాట. ఏమిటి అని అడిగితే హీఈస్ సిట్టింగ్ అమాంగ్ ద పూర్ లెపర్స్. వెన్ విల్ యూ కమ్ మాస్టర్ హీ ఆస్క్డ్. టుడే was his answer. On his returning to Elisha, the latter inquired, what did he say to you? సో ఇక్కడ ఈ చెప్తున్నది సన్హెద్రిన్ 98లో ఏలో కూడా చెప్పబడినది ఏమిటని అడిగితే ఎప్పుడు మెస్సియా నువ్వు వస్తావు అని అడిగినప్పుడు ఎక్కడున్నావు అని అడిగితే ఇక్కడ కూడా ఏం చెప్తున్నానంటే ఆ గోడకు అవతల ఉన్న గేట్ దగ్గర నేను నిల్చున్నా. ఆయన ఎలా గుర్తుపట్టాలి అని అడిగితే ఆయన ఏం చెప్తున్నానంటే నువ్వు హీఈస్ సిట్టింగ్ అమాంగ్ ద పూర్ అండ్ లెపర్స్, కుష్టి వాళ్ళ దగ్గర అంటే మరణానికి దగ్గరగా ఉన్న వాళ్ళ దగ్గర, లేదంటే ఈ యొక్క ద్వారావాక్యం తెలియని వారి దగ్గరికి యెషువా వెళ్ళిపోయాడు అన్నమాట. అక్కడ నుండి వాళ్ళందరినీ సమకూర్చి ఆయన ఏం చేస్తాడంటే మరలా ఇశ్రాయేలుకు వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ వారికి ఏం చేస్తాడంటే గొప్ప విమోచనను సిద్ధం చేయబోతున్నాడు. ఆ విమోచన కోసం మరి వీళ్ళందరినీ సిద్ధం చేసి అప్పుడు తాను ఏం చేస్తాడంటే ఇంకో మరొక దొడ్డి ఉన్నదని యోహాను సువార్త 10:16 చెప్పినట్టుగా ఈ దొడ్డిలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇశ్రాయేలుతో ఐక్యం చేసి మళ్ళీ వారికి గోషెను దేశాన్ని యోసేపు ఎలాగ ఇచ్చాడో అదేవిధంగా మెస్సయ్య వారు కూడా ఏం చేస్తారంటే అదేవిధంగా మరి మనకు అనుగ్రహిస్తాడు. తండ్రి స్తోత్రం. హల్లెలూయా. అదేవిధంగా ఆ కానాను దేశాన్ని ఆయన మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. చివరిగా నేను ఒక మాట చదివి నేను ముగిస్తాను, అయిపోయింది. 47:14 ఒక మాట కనబడుతుంది. యోసేపు ఏం చేశాడు అని అడిగితే చివరి దినాల్లో జరగబోయేది. ఎందుకంటే మనం ఏదో ఆలోచించుకుంటాం కానీ పరమ తండ్రి మన పట్ల జరిగించాలని కోరుకునే యొక్క ఉద్దేశం ఏమిటి అని అడిగితే 47:14 వచ్చిన వారికి ధాన్యం అమ్ముట వలన ఐగుప్తు దేశంలో కానాను దేశంలోను దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చను. ఆ ద్రవ్యం అంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించాను. ఎందుకు ఇక్కడ అందరికీ రప్పించాడంటే ఈ ధనమంతటిని ప్రపంచానికి ధాన్యాన్ని ప్రపంచానికి జీవాన్ని పోసి ఆ దాచిన ధనమనంతటిని కూడా ఏం చేశాడని అడిగితే యోసేపు ఏం చేశాడని అడిగితే అదంతటిని కూడా తీసుకువెళ్ళి ఏం చేశాడంటే భవిష్యత్తులో తన ప్రజలు తన యొక్క బిడ్డలు తనకు కట్టబోయే మందిరాన్ని నిర్మాణం కోసం దాన్ని ఏం చేశాడంటే ఒక చోటకు సమకూర్చాడు. ప్రపంచంలో ఎక్కడో ఉన్న ధనాన్ని తీసుకొచ్చి ఐగుప్తులు ఎందుకు పెట్టాడు అని అడిగితే ఐగుప్తులో నుంచి తన పిల్లలు బయలుదేరి కానాను వెళ్ళినప్పుడు వారికి దానిని అప్పగించడానికి మాట. తండ్రి స్తోత్రం. హల్లెలూయా. నిర్గమాకాండం 12:36 చూసినప్పుడు హషెం గేవ్ ద పీపుల్ ఫేవర్ ఇన్ ద సైట్ ఆఫ్ ది ఈజిప్షియన్ సో దట్ దే లెట్ దెమ్ హ్యావ్ వాట్ దే ఆస్క్డ్. దే డిస్పాయిల్డ్ ద ఈజిప్షియన్స్. అంటే ఏం జరిగిందని అడిగితే అప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలీలు ఏదైతే అడిగారో ఐగుప్తులు వాళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళకి కలిగినదంతా బంగారం కానీ వెండి కానీ వజ్రాలు కానీ సమస్తాన్ని కూడా ఏం చేస్తారంటే ఇదే ఇశ్రాయేలీలకి ఇచ్చినట్టుగా మనం చూస్తామటండి. 47:25 మనం చూసినప్పుడు ఒక మాట మనకు కనబడుతుంది. వారు నీవు మమ్ము బ్రతికించితివి, ఏలిన వారిని కటాక్షం మా మీద నుండి మేము ఫరోకు దాసులు మగదమని చెప్పిరి. సో ఏంటి అని అడిగితే ఎప్పుడైతే వారిని ఈ విధంగా చేశాడో యోసేపు వారిని బ్రతికించాడు. కాబట్టి ఎవరిని బ్రతికించాడు? యోసేపు ఎవరిని బ్రతికించాడు? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ బ్రతికించాడు. ఆ కాలంలో ఉన్న ప్రపంచంలోనూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏం చేశాడు? ఆహారం ఇచ్చి బ్రతికించాడండి వాళ్ళందరినీ.
వాళ్ళందరినీ బ్రతికించాడు కాబట్టి వాళ్ళందరూ ఏమయ్యారంటే ఇతను ఆహారాన్ని సమకూర్చి వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు తీసుకున్నా కానీ వాళ్ళకు ఒకటి ఉండిపోయింది. ఏమిటంటే నీవు మమ్మను బ్రతికించితివి గనుక, నీవు మమ్మను బ్రతికించితివి గనుక ఏలిన వారి కటాక్షము మా మీద, అందుకని మేమేమవుతాం మీకు. హల్లెలూయా, హల్లెలూయా. యెషూవా వారు కూడా చివరి దినాల్లో చేయబోయేది ఇదే మాట అండి. ఏమిటంటే ఎప్పుడైతే మనల్ని బ్రతికిస్తాడో మనమందరం కూడా ఏమవ్వాలని కోరుకుంటామంటే అన్యజనులమైన మనమందరం కూడా మరి ఎవరికి దాసులుగా ఉండాలనుకుంటామండి? తండ్రికి దాసులుగా ఉండాలని మనం కోరుకుంటామంటండి. ఇది చివరి దినాల్లో జరగబోయేదండి. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ వచనంలో చూసినప్పుడు అక్కడ అంటాడండి, యాజ్ హీ ఈజ్ అనాయింటింగ్ అటోనింగ్ ద సాక్రిఫైస్ ఫర్ అవర్ సిన్స్, సో అండ్ నాట్ ఫర్ అవర్స్ ఓన్లీ బట్ ఆల్సో ఫర్ ద హోల్ వరల్డ్. అంటే ఆయన మన ఒక్కరి కోసమే కాదు కానీ మనందరి కోసము ఆయన ఏం చేశాడంటే మనందరి కోసం ఆయన చనిపోయాడు మాట. అందుకని 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చూసినప్పుడు ఒక మాట అంటూ ఉంటుంది మాట. ఏమిటని అడిగితే అదేమనగా తండ్రి వారి అపరాధములు వారి మీద మోపగా మెస్సీ అనందు లోకమును తనతో సమాధానపరుచుకుని ఆ సమాధాన వాక్యం మాకు అప్పగించను. కావున తండ్రి మా ద్వారా వేడుకున్నట్టు మేము మెస్సీయకు రాయబారులమై తండ్రితో సమాధానపడని మెస్సీయ పక్షమే మేమును తండ్రితో సమాధానపడమని మెస్సీ పక్షం బతిమాలి కొంచెం. ఎందుకనగా మనం ఆయన యందు ఎలోహిం నీతి అగునట్లు పాపం ఎరిగిన ఆయన మన కోసం పాపముగా చేస్తుంది. సో ఏం జరిగిందని అడిగితే ఈజిప్షియన్స్ వాళ్ళందరూ కూడా మరి ఏ విధంగా మెస్సియాకు మరి వాళ్ళు తమను తాము ఏం చేస్తారంటే అప్పగించుకుని మీకు దాసులుగా ఉంటామని అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా మరి ఏమిటంటే మరి కృతజ్ఞతగా ఆయనతో కలిసి జీవించడానికి ఏ విధంగా నడిచారు. మరి మనము కూడా మనం ఏమై ఉండాలంటే ఈ దినాన్ని మనం రక్షించిన మెస్సియాను మనం ఏమై ఉండాలండి? మనం కూడా కృతజ్ఞులుగా ఉండి మరి పరమ తండ్రికి ఇష్టలుగా ఆ ఫరో రాజ్యంలో వారు ఏ విధంగా బానిసలుగా ఉండడానికి ఇష్టపడారో పరమ తండ్రి యొక్క రాజ్యంలో పరమ తండ్రి యొక్క బిడ్డలతో కలిసి జీవించడానికి మనకి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మనము కూడా ఆయనకి ఏమై ఉండాలంటే ఆయన యొక్క రాజ్యంలో ఆయన యొక్క బిడ్డలుగాను ఆయన దాసులుగాను ఆయనకు కృతజ్ఞులుగాను మనం ఉండటం మనం నేర్చుకోవాలి. అది మనల్ని అడుగుతున్నదన్నమాట. అందుకనే చివరిగా చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో చిన్న ప్రార్థన ఉన్నది. ఏమిటి ఆ ప్రార్థన అంటే 9-10 వచనాలు మనం చూసినప్పుడు, నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు, నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారు అయినందున వారి కొరకునే ప్రార్థన చేస్తున్నాను. నావన్నీయు నీవియు నావి, వారి యందు నేనును మహిమపరచబడుచున్నాను. తండ్రి స్తోత్రం, హల్లెలూయా. మనము మరి అదేవిధంగా మెస్సీ వారు ఏ విధంగా అయితే మరి ఆ దినాల్లో మన కోసం ఆయన వచ్చి మరి మనలందరినీ రక్షించి ఆయన జీవంలోని తీసుకుని వచ్చి మరి మనల్ని ఈ విధంగా సజీవులుగా ఉంచి ఆయన బిడ్డలతో కలపబోచున్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా మనం ఏమై ఉండాలంటే పరమ తండ్రికి నమ్మకస్తులుగా మెస్సీ వారికి దాసులుగా మరి మనము త్వరానందు నిలిచి త్వరాను అనేకులకు వెలుగునిచ్చేవారుగా మనం ఉండడానికి ప్రయత్నించేద్దాం. తండ్రి తన మాటలను బలపరిచి ఆశీర్వదించి మనందరినీ కూడా తండ్రి యొద్దకు తండ్రి యొక్క వాక్యం యొద్దకు నడిపించిన గాక. ఆమేన్. తండ్రి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన మనం మరి యెహూదా సమీపించి మెస్సియాను చూపించినట్టుగానే మనం మరి మెస్సియాకు దగ్గరగా మనం వెళ్ళి మరి మెస్సియాను కలిగి మెస్సియాతో కలిసి ఆనందించేవారుగా ఆయనకు ఆజ్ఞలు అనుసరించేవారుగా మనలో ప్రేమను పెంపొందించేవారుగా ఉండడానికి ప్రయత్నించేద్దాం. చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడా మహాధికారి జీవాధిపతి జీవంగల తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా నాదన వెళ్ళిన వారు తమ స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నావు తండ్రి. మీకు ఇష్టలుగా జీవించే భాగ్యం దయచేస్తారు మీ స్తోత్రం తండ్రి. మీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. మహింపరిచి గణపరుచుకునే భాగ్యం దయచేస్తారు మీ స్తోత్రం చెల్లిస్తున్నావు తండ్రి. నాన్న తండ్రి మరి యాకోబు గారు తండ్రి మరి నాన్న తండ్రి నేను ఫరో దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి, అయ్యా నీ దినములు ఎన్ని అని అడిగినప్పుడు తండ్రి మరి యాకోబు తండ్రి నేను జీవించిన దినములు అన్నీ కూడా మరి శ్రమలతో కూడిన దినములని తండ్రి, నేను ఎన్నో శ్రమలు పడ్డానని చెప్పాడు తండ్రి. కానీ తండ్రి దైవాల్లో నేను ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పలేకపోయాడు తండ్రి. తండ్రి అవును తండ్రి, మరి అతను చెప్పిన మాటలను బట్టి మరి యొక్క త్వర ఏమని సెలవిస్తుంది అని అంటే తండ్రి, అతను చెప్పిన మాటలను బట్టి అతను ఎంతో మరి అతని యొక్క జీవితంలో 33 అక్షరాలతో పలికిన ఆ యొక్క నెగిటివ్ మాటలను బట్టి అతనికి 33 సంవత్సరాలు ఆయుష్ తగ్గించబడిందని తెలియజేయబడింది తండ్రి. తండ్రి కానీ యేసేపు గారు అయితే తండ్రి
ఇంకో ఈ దినం మనం అందరం ఇలాగ ఉన్నామంటే ఇది పరమ తండ్రి సంకల్పం అని తెలియజేశాడు తండ్రి. నాన్న తండ్రి, యాకోబు చెప్పినట్టుగా మాలో నెగిటివ్ మాటలు రానివ్వకుండా తండ్రి. నాన్న తండ్రి, మేము ఒకరినొకరు తండ్రి పరమ తండ్రి సంకల్పం వారు మేము ఎలాగ జీవిస్తున్నామని చెప్పే హృదయం మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. యేసేపు ఎంతో గొప్పగా తండ్రి, ఉన్నతమైన మనస్సు తండ్రి. మన తండ్రి మీ యొక్క ఆత్మతో మాట్లాడిన మాటలు మాకు దయచేయండి తండ్రి. యాకోబు లాంటి నెగిటివ్ మాటలు మా మధ్య రాకున్నట్లు మమ్మల్ని సిద్ధపాటు చేయండి తండ్రి. నన్ను మిమ్మల్ని మహింపరిచి గణపరిచి భాగ్యం దయచేయండి తండ్రి. మరి ఈ చివరి దినాల్లో ఈ జరిగే రక్షణలో తండ్రి కేవలం మేము పాత్రులుగా ఉంటే చాలు తండ్రి, మాకేమీ అవసరం లేదు తండ్రి. నాన్న ఈ లోకంలో ఉన్న ధనధాన్యాలు తండ్రి, డబ్బు ఇవన్నీ కూడా మేము దేనిని మోసుకు వెళ్ళలేము తండ్రి. మిమ్మల్ని మాత్రమే మేము తీసుకువెళ్ళగలుగుతాం. మిమ్మల్ని మాత్రమే మహింపరచు, మిమ్మల్ని మాత్రమే గణపరిచే వారికి మేము ఉంచినట్లు నడిపి సహాయం చేయండి. మీకు ఇష్టలుగా నడిపించమని కృపాస్తం మాకు తోడుకుంచమని చిత్తంలో జీవింపచేయమని తండ్రి. నా సహోదరులను తండ్రి, ఆయా ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క సహోదరుని మీరు దర్శించి నడిపించమని తండ్రి. మరి తండ్రి ఈ యొక్క ఇంటర్నెట్ ద్వారా తండ్రి, ఫేస్బుక్ ద్వారా తండ్రి వర్తమానం వించిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశ్రయించి కృపలో వద్దపరచమని తండ్రి. నా తండ్రి మీ వెలుగులో నడిపించమని తండ్రి సహాయం చేయండి. నూతనంగా వస్తున్న సహోదరులు, పలివిలో ఉన్న సహోదరులు కూడా మీరు దర్శించి నడిపించమని తండ్రి. నాన్న మీ వెలుగులో వారిని స్థిరపరచమని సహాయం చేయమని. నానా తండ్రి మీకు ఇష్టలుగా నడిచినట్లుగా సహాయం చేయండి తండ్రి. నానా తండ్రి మేము దేనికి తండ్రి దాసులుగా కాదు కానీ మీ వాక్యానికి బానిసలుగా మేము జీవించే జీవితం దయచేయండి. మీ కుమారుడైన మెస్సియా యొక్క మాటకు మేము బానిసలుగా జీవించే వాటి కోసం నడిచినట్లు సహాయం చేయండి. ఎందుచేతనంటే నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించింది తండ్రి, నీ వాక్యమే మమ్మల్ని నడిపిస్తుంది తండ్రి. ఆ వాక్కున్నది మేము నడిచేవారుగా ఉంటున్నట్లు సహాయం చేయండి. చివరి దినాల్లో తండ్రి మీ ప్రజలైన ఇశ్రాయేలుతో తండ్రి మమ్మల్ని ఐక్యం కాబోచిన దానిలో మమ్మల్ని ఐక్యపరిచి నడిపించి సహాయం చేయమని మీ కృపలు భద్రపరచమని కృష్ణులకు నడిపించమని మీరు మహిమ ఘనత ప్రభావం పొందమని సమస్త మహిమ ఘనత మనకు అర్పిస్తూ మా రక్షకుడు మతుకుడు సజుడు యేషువా మెస్సీ వారి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. అందరికీ షలోమ్ అండి. Shabbat Shalom from India to the Messianic Indonesia brothers. Shalom.